ప్రైజ్ ది లార్డ్. నిజంగా సో హానా ఎంగేజ్మెంట్ బట్టి అందరం సంతోషిస్తున్నాం కదా. మన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. సో దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు దేవుడు యాక్చువల్లీ నిన్నటి రోజున నాకు సరిగ్గా గుర్తులేదు యాక్చువల్లీ ఇవాళ నేను వాక్యం చెప్పాలని. సో కానీ నిన్న మళ్ళీ అడిగినప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అప్పుడు నిన్న వర్షిప్ టీంతో కలిసి ఐ మీన్ ప్రేయర్లో గడుపుతున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడనమాట. ఆ దర్శనంలో ఏం చూసానంటే ఒక కుండ తయారు చేయబడి ఒక చోట పెట్టి ఉండడం అన్నమాట. సో అది చూసినప్పుడు అది చూసి సరే అని అనుకుంటున్నప్పుడు దేవుడు ఎదురు చూడడం గురించి మాట్లాడుతూ ఉండే. హల్లెలూయా. వెయిట్ చేయడం. సో ఆ వెయిట్ చేయడం అనేది అంటే అంత ఈజీ పని కాదు, కానీ దేవుడు ఆ వెయిట్ చేయడం గురించి, అలాగే మరి వర్షిప్ టీంలోనే ఈ మాట ఎందుకు వస్తుందో అప్పటికి నాకు ఇంకా అంత ఇది రాలేదు, కానీ తర్వాత మేము మళ్ళీ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్కరు షేర్ చేస్తున్నప్పుడు ఓకే దేవుడు దీని గురించే రేపటి దినమున మాట్లాడాలని ప్రేరేపిస్తున్నారని అర్థమైంది. ఒక్కసారి కీర్తనలు 27వ అధ్యాయం 14వ వచనం చదువు. యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఇది నాకు చాలా ఇష్టమైన కీర్తన. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇక్కడ ఇప్పుడు మనం యాక్చువల్లీ దావీదు యొక్క కీర్తనలు కానీ దావీదు ఎప్పుడు మాటలు చూసినప్పుడు ఎప్పుడు దేవుడి కోసం ఎదురు చూడడం, దేవుని మాట కోసం వేచి ఉండడం, దేవుని మాట కోసం ఆశపడిన వాడిగా ఉండడం, ఇవి మనం చాలా చూస్తాం. సో దేవుడు ఏం చెప్తాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. సో ఎప్పుడు కూడా దావీదు అడిగినప్పుడు దేవుడు జవాబిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, యెహోవా కొరకంట ఏం చేయాలంట, కనిపెట్టుకోవాలండి. హల్లెలూయా. మనం ఎవరి కోసం కనిపెట్టుకున్నాం, మనం చాలా విషయాలు కనిపెట్టుకొని ఉంటాం, వాని కోసం దీనికోసం అది జరగాలి ఇది జరగాలని. సో నాకు వినపడిన ఒక్క మాట, వెయిట్ ఫర్ ద లార్డ్, అంటే దేవుని కోసము కనిపెట్టుకొని ఉండు అని. యేసుప్రభు కూడా అంటాడు కదా, అంత్య దినాల్లో మనం ఏం చేయాలి, మనం చూస్తే మనం మెలకుగా ఉండి మనము ప్రార్థన చేయాలి, వేచి ఉండాలి, ఆయన పైన మనము వేచి ఉండాలి. సో వేచి ఉండడం అనేది చాలా ఇంట్రెస్టింగ్, చాలా కష్టమైన పని. అండ్ రిజల్ట్స్ ఏమవుతాయో అన్న ఒక యాంగ్జైటీ లేకపోతే ఇంపేషెంట్గా ఉన్న వాళ్ళంటే ఓర్పు సహనం లేని వాళ్ళైతే వెయిట్ చేయడం అనేది వాళ్ళకి ఒక ఇంపాసిబుల్ టాస్క్ లాంటిది కదా. కానీ దేవుడు ఎప్పుడైనా చెప్పినప్పుడు వెయిట్ చేయడం గురించి మాట్లాడుతూ ఉంటాడు. వెయిట్ చేయడం గురించి చెప్పినప్పుడు దాని ఉద్దేశము నేను మిమ్మల్ని మర్చిపోతున్నానో లేకపోతే ఇచ్చేసినాను కాదు. నిన్న వర్షిప్ టీంతో మాట్లాడుతున్నప్పుడు అదే నాకు దేవుడు ఒక్కసారి సడన్గా నా మనసులో ఒకలాంటిది వచ్చింది. ఆ కుండ తయారు చేయబడి అక్కడ పెట్టేసి అక్కడ ఎవరు లేకుండా వెళ్ళిపోతే అది చాలా ఏమనిపిస్తుంది అంటే బాధాకరంగా, ఒకసారి ఏదో నాకు మనసులో ఇలా బాధ అయినట్టు అనిపించింది. అరే ఏంటి, ఫస్ట్ మనం కుండ తయారు చేసే ప్రక్రియను మనం చూస్తే ఒకసారి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 64వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడమా. కుమ్మరి గురించి చెప్పబడుతుంది. హీఈస్ ద పాటర్, వి ఆర్ ద క్లే అని ఉంటుంది. 8వ వచనం చదువు. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. హల్లెలూయా. అంటే ఏమంటున్నాము, నువ్వు మా తండ్రివి,
మేము జిగటమన్ను మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. నీవు మాకు కుమ్మరి వాడవు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మేమందరము మీ చేతి పని అయి ఉన్నాం. హల్లెలూయా. మనమందరం ఏమైనాం? దేవుని చేతి పని అయి ఉన్నామంట. సో దేవుడు కుమ్మరివాని గురించి మాట్లాడుతా, మనకందరికీ తెలుసు, మనము చాలాసార్లు పాటలు పాడుతూ ఉంటాం, చాలాసార్లు మనం ఈ మాటలు వినున్నాం. మనం ఆయన చేతిలో మట్టిగా ఉన్నాం. సో మట్టిగా ఉన్నప్పుడు ఆయన ఇష్టమైన పాత్రగా మలుచునైనా అని అంటాం. సో దేవుడు మరి మనం తీసుకొని ఆయన సారపైన పెట్టి మనని ఏం చేస్తాడు? ఒక పాత్రగా తయారు చేస్తుంటాడు. సో పాత్రగా తయారు చేయగానే అయిపోతుందా? అయిపోదు. పాత్రగా తయారు చేశాక దానికి పాటరీ అంటారనమాట. ఎక్కడైతే తయారు చేసిన ఈ యొక్క కుండలు పెట్టబడతాయో దాన్ని ఏమంటారు? ఆ ప్లేస్ని పాటరీ అంటారు. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ, సో ఇంగ్లీష్లో అయితే పాటరీ అంటారు. సో అక్కడ పెట్టి అక్కడ వదిలేసినట్టు ఉంటుంది. వేరే వేరే వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు ఉంటుంది, వేరే వేరే వాటిని చూస్తున్నట్టు ఉంటుంది. సో మనం అనుకోవచ్చు, దేవా నేను మట్టిలాగా నేను నీకు సమర్పించుకున్నా, నువ్వు నన్ను నలగొట్టావు, చితగ్గొట్టావు, నన్ను ఇచ్చేసావు, అయినా నేను భరించుకున్నా. సో ఇప్పుడు నువ్వు నన్ను పాత్రగా చేసావు, ఇంకా నా టైం వచ్చేసింది, అబ్బా నేను సంతోషపడుతున్నాను, లేకపోతే నాలో పని జరుగుతుంది అనుకున్న సమయంలో నేను అక్కడ పెట్టి మర్చిపోయావు అనుకుంటా. నిన్న ఆ దర్శనం చూసినప్పుడు నాకు ఒకలాగేదో గుచ్చుకుంది. అరే అక్కడ విడవబడ్డామేంటి, అలా వదిలేయబడ్డామేంటి, అలా పెట్టేయబడ్డామేంటి అనిపిస్తుందా మనకి? నాకు కొన్నిసార్లు అనిపించింది. నేను షూర్ ఇక్కడ ఉన్న వారికి అందరికీ అనిపించుండొచ్చు. మేము సిద్ధంగా ఉన్నాం, మేము సమర్పించుకుంటాం, మేము మాలో కార్యం జరిగించనగానే సడన్గా కొంచెం అలజడి జరిగినట్టు, లేకపోతే కొన్ని విషయాలు సరైన అనిపిస్తుంది. తర్వాత ఒక సమయం ఉంటుంది, అక్కడ మనకి ఏమీ ఒక నిశ్శబ్దం ఉంటుంది, ఒక వెయిటింగ్ ఉంటుంది. ఆ ప్లేస్ మనకి ఏం ముందుకెళ్తున్నట్టు అనపడదు, లేకపోతే వెనకాలకి వెళ్తున్నట్టు ఎక్కడికి వెళ్ళినట్టు అనిపదు. అక్కడ ఏదో మనం అక్కడ స్టక్ అయిపోయి ఉన్నట్టు అనిపిస్తుంది. మన యూత్లో ఒకళ్ళు నన్ను అడిగారనమాట, నేను ఈ పీరియడ్లో ఈ టైంలో జాబ్ కోసం వెతుకుతూ చదువు అయిపోయి మళ్ళీ వెయిట్ చేస్తున్న ఈ టైంలో ఏం చేయాలి? మనం నిజంగా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎప్పుడైతే మన పిల్లలు ఆ విషయాలు అడుగుతూ ఉంటారు. ఏం చేయాలి ఈ టైంలో, ఏం చేయాలి ఈ టైంలో, నేను ఎలా స్పందించాలి? ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన లైఫ్లో ఉండాలి. ఏం చేయాలి మనం అడుగుతామా నిజంగా? ఒకవేళ మనకు అర్థం కాకపోతే మరి పెద్దవాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే దేవుని వెంబడిస్తున్నారన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు వెంబడిస్తున్నారు, వాళ్ళ నుంచి మనం ఏమైనా నేర్చుకోగలము అని అనుకున్న వాళ్ళకి ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? మీరైతే ఏం చేస్తారు? అడుగుతామా? చాలా మంచిగా అనిపించింది నాకు అసలు యాక్చువల్లీ. ఏం చేయాలి అన్న క్వశ్చన్, హౌ షుడ్ వి, ఎలా మనం ఎదురు చూడాలి, ఏం చేయాలి ఈ టైంలో? ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అరే మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఏమైనా చేస్తాం దేవుడికి అని మేము సమర్పించు కదా, వెంటనే ఎందుకు అవ్వలేదు? ఒకవేళ అది తయారు చేసినప్పుడు ఆ యొక్క కుండ ఒక షేప్లో చేయబడుతుంది కదా, అది గనక అది కరెక్ట్గా ఎండి దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళే వరకు వెయిట్ చేయకపోతే ఏమవుతుంది? అది ఆ షేప్ ఉండదు. అది తీసుకెళ్ళి దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే దాని యొక్క మంటలో కాల్చాలన్నమాట. ఆ కాల్చేటప్పుడు అంట అది క్రాక్ అన్న అవుతుందంట, లేకపోతే బ్లాస్ట్ అయిపోతుందంట. ఒకవేళ కనుక దాన్ని ప్రాపర్గా చేయకపోతే ఏమవుతుందంట, అది క్రాక్ అని అవుతుంది, లేకపోతే బ్లాస్ట్ అని అయిపోతుంది. ఆ ప్రక్రియ, ఆ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఆ వెయిట్ చేయడం అన్న ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. దేవుని సన్నిధిలో వెయిట్ చేయడం అనేది, దేవుడి కోసము, దేవుడి మాట కోసం వెయిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. మనం అంతా ఇది చేసేస్తాం, అది చేసేస్తాం. చాలామంది చాలా ఇంపేషెంట్గా ఉంటారు. ఇంపేషెంట్ వాళ్ళు చూస్తే మనం ఎంత త్వరగా దేవుని దగ్గరికి వస్తారో అంత త్వరగా డిసప్పాయింట్ అయిపోతారు, అంత త్వరగా తిరిగి వెళ్ళిపోతారు, అంత త్వరగా అని విడిచిపెట్టేస్తారు, ఎంత ఆసక్తితో వస్తారు. వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. అంటే మనం అనుకున్న వెంటనే దేవుడు ఒక వాగ్దానం చెప్పగానే వెంటనే నెరవేర్చబడింది, వెంటనే ఇదైపోయిందని మనం చూస్తే గొప్ప వాళ్ళకి, మన అబ్రహాంను చూసిన
మనం ఇస్సాకును చూసినా, లేకపోతే యాకోబు, వీరి అందరి జీవితాల్లో వాగ్దానాలు వెంటనే నెక్స్ట్ డేనే నెరవేరలేదు. ఒక వెయిటింగ్ పీరియడ్ అని ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్లో ఏం జరుగుతుంది? నిజంగా మనం ఆ వెయిటింగ్ పీరియడ్కి ఇవ్వవలసిన సమయము మనం ఇస్తున్నాము. ఒక సాంగ్ ఉంటుంది, జాన్ బాలర్ గారు పాడిన పాట, వైల్ ఐఎమ్ వెయిటింగ్ అని ఉంటుంది. నేను దేవుని రాకడ కోసం, నా పర్పస్, నా ఉద్దేశం కోసం నేను ఎదురు చూస్తున్నప్పుడు నేను ఏం చేస్తాను? వైల్ ఐఎమ్ వెయిటింగ్ ఐ విల్ వర్షిప్, నేను ఆరాధిస్తానంటాడు ఆయన. వైల్ ఐఎమ్ వెయిటింగ్, నేను దేవుని సేవిస్తానంటాడు. నేను వెయిటింగ్ పీరియడ్లో సనుగుతూ గొనుగుతూ ఉండొచ్చు, లేదా వేరే దాని ప్లేస్ తీసుకోవడానికి ఆతృత పడవచ్చు. వాళ్ళు ఇప్పుడు వేరే వేరే కుండల వాటి యొక్క ఏమంటారు ఉద్దేశం నెరవేర్చడానికి వాటికి అవకాశం వచ్చింది, నాకు ఇంకా రాలేదు. సనుక్కొని గొనుక్కొని ఉండొచ్చు, నాయిస్ చేయొచ్చు. అంటే అయ్యో ఇంకా నాది ఇది సనగడం కొనడం అది. కానీ నిజంగా ఒకవేళ మనని ఆ పరీక్షించి ఆ సమయము ఆ మాయిశ్చర్ ఎండిపోకుండా ఉంటే కనుక, ఆ మాయిశ్చర్ ఎండిపోకుండా అంటే దానికి ఉన్న ఆ తేమ ఎండిపోకుండా దాన్ని కనుక ఫర్నేస్లో వేస్తే అంటే ఏమవుతుందంట, అది అనుకున్నది కాదు కదా, అసలు మొత్తానికే పాడైపోతుంది, పనికి రాకుండా తయారవుతుంది. దేవుడు కొన్నిసార్లు ఆగమంటాడు మనని, కొన్నిసార్లు వెయిట్ చేయమంటాడు. ఆ వెయిట్ చేయమన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? ఆ వెయిట్ చేసే సమయంలో ఏమవుతుంది? ఆ కుండ తయారు చేసిన షేప్ ఏమవుతుంది? గట్టిగా అవుతుంది అనమాట. ఆ షేప్ నిలకడగా నిలవడానికి ఆ వెయిటింగ్ ప్రాసెస్ అవసరం. మనం ఏం చేయాలి? మనం ఆ కుండలమైతే మనము ఆ పాత్రగా దేవుడు చేయాలంటే ఫస్ట్ మనం వెయిటింగ్ ప్రాసెస్లో ఏం చేయాలి? మనము దేవుని వాక్యం పైన ఆనుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి. మనము చూస్తాం కదా, ఆవు కానీ మనము చూస్తే అవి ఏం చేస్తాయి? ఫస్ట్ వాటికి ఆహారం దొరికినప్పుడు అవి తొందరగా తినేస్తాయి. తినేసాక ఏం చేస్తాయి? నెమరు వేస్తాయి అంటారు. అవి ఒక చోట కూర్చొని స్టడీగా ఉన్నప్పుడు ఏం చేస్తాయి? అవి అది తీసి నములుతూ ఉంటుంది. అది తీసి నములుతూ ఉండి తర్వాత దానిది ఇంకొక స్టమక్, అది డైజెషన్ అయ్యి అబ్జార్బ్ అయ్యడానికి ఇంకొక స్టమక్ ఉంటుంది, దాంట్లోకి అది పంపించుకుంటాయి. కూర్చున్నప్పుడు వేస్ట్ చేయవు టైం. ఫస్ట్ ఏం చేస్తాయి? దొరికిందంతా తినేస్తాయి. తినేసాక అవి కూర్చొని ఏం చేస్తాయంట? చేస్తాయి. మనం కూర్చొని మనం ఏమి చేయని సమయంలో ఏం చేస్తున్నాం? ఏమి చేయలేని పరిస్థితుల్లో, లేకపోతే ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దేవుడు అంటాడు ఆగు, వెయిట్, బీ స్టిల్ అండ్ నో ద టైమ్ గాడ్. అంటే ఒకసారి చదవమా, అది కీర్తనలు 46:10. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. చాలు, ఊరుకుండి నేను దేవుడనని తెలుసుకొని అంటారు. ఊరుకుండాలంట. ఈ ఊరుకుండి ఏం చేయాలి? ఆ ఆవులు చేసే పని మనం చేయాలి. ఏం చేయాలి? నెమరు వేయాలి. ఏం నెమరు వేస్తాం? మనం నేర్చుకున్నవన్నీ దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాగ్దానాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని ఇంకా డీప్, ఇంకా మనము దాని ఇంకా లోతైన అనుభవంలోకి, ఆ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాతోని ఆ వాక్యం ద్వారా, నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానము అని దాన్ని క్లెయిమ్ చేసుకోవడం, దాన్ని పట్టుకొని మనం నడవడం, ఇవి మనం ప్రాక్టీస్ చేయాలి. వేచి ఉండే సమయంలో అది మనము ప్రాక్టీస్ చేయాలి. మన దేవుడు మనతో చెప్పిన విషయాలు మనం ఛాలెంజెస్ తీసుకోవాలి. అది ఛాలెంజింగ్ సిచ్యువేషన్, మనకి అంత ఈజీ కాదు. ఉట్టి వెయిట్ చేయడం, లేకపోతే దేవా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, వాగ్దానం ఇచ్చినప్పుడు మొత్తము అది దానికి అగేన్స్ట్గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. నేను కుండగా చేయబడ్డాను, ఇప్పుడు నా పని ఏంటి? నేను నీళ్ళు దాంట్లో క్యారీ చేయాలి, లేకపోతే నీళ్ళు, లేకపోతే ధాన్యమో నూనె క్యారీ చేయడానికి ఆ కాలంలో ఆ యొక్క కుండ ఏమంటారు, ఆ పాత్రలని మట్టి పాత్రలని వాడేవారు. ఆ పాత్ర, నా పని అది కదా, నేను వెంటనే వెళ్ళిపోవాలి అక్కడికి. అట్లా వెంటనే ప్రాసెస్ త్వరపరిచే వాళ్ళు ఏమవుతుందంటే, అది తొందరగా ఏదైనా దాన్ని ఏమంటారు, ప్రాబ్లమ్స్ అనే కొలమిలో, లేకపోతే ఇబ్బందులు అనే కొలమిలో వేసినప్పుడు ఏమవుతుందంటే అవి తట్టుకోక పగిలిపోతాయి. ఏమవుతాయి? అవి
పగిలిపోతాయి. వెయిటింగ్ పీరియడ్ని మనము త్వరపరచదు. ఆ వెయిటింగ్ పీరియడ్లో మనం చేయవలసినవి కరెక్ట్గా చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఆ వెయిటింగ్ పీరియడ్కి మనం టైం ఇవ్వం చాలాసార్లు. దేవుడు మనకు చెప్పాడు, దేవునికి ముందుగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. అబ్రహాము సారా వాళ్ళు చేసినట్టు ఏం చేస్తారు, దేవుడు వాగ్దానాన్ని వాళ్ళ సొంత టైంలో లేకపోతే సొంత విధంగా కంప్లీట్ చేయాలనుకున్నారు. అప్పుడు ఏమయ్యారు, ఇష్మాయిల్ వచ్చాడు. మనం వెయిటింగ్ పీరియడ్లో ఏమీ జరగనట్టు అనిపిస్తుంది మనకు. కొన్నిసార్లు ఏమీ జరగట్లేదు, ఏం ముందుకెళ్ళట్లేదు, నాకేం కనపడట్లేదు. మనందరికీ ఏం కావాలి, ఒకటి మన ఫెయిత్ ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అంటే మన ఫెయిత్. అది మన కొన్నిసార్లు నా కూడా, నేను ఇప్పుడు మీకు చెప్పేది నాకు కూడా వర్తిస్తుంది. సో ఎప్పుడు యాక్టివ్ అవుతుంది, ఎప్పుడైనా ఏదన్నా మనకు కనిపించే సైన్ కనిపించినప్పుడే అప్పుడే హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ దేవుడు కార్యం చేస్తున్నాడు. ఏమి జరగనప్పుడు మనం ఆ వెయిటింగ్ పీరియడ్లో ఏం అనిపిస్తున్న సమయంలో మనం నిజంగా దేవుని స్తుతించగలమా? నిజంగా దేవుని అది జరిగినట్లే మృతులను సజీవులుగా లేని వాటిని ఉన్నట్లుగా చేసే దేవుడు, పిలిచే దేవుడు. ఆ సమయంలో కూడా మనం దేవుని స్తుతిస్తున్నాము. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తుంటామో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటామో, దేవునిలో వేచి ఉంటాం, ఏమవుతుంది, మన ప్రాసెస్ ఆఫ్ మాయిశ్చర్ దేనికి గుర్తుంటే లోకానికి గుర్తు ఏమవుతుంటుంది, మెల్లమెల్లగా అది డిసప్పియర్ అవుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతసేపు ఆ కుండను చూసినప్పుడు అప్పుడప్పుడు వచ్చి కుమ్మరి ఏం చేస్తాడు, పరీక్షిస్తాడంట, ఇది బాగా ఎండిందా లేదా. కొంతసేపు దాన్ని ఎండలో పెడతాడంట, కొంతసేపు మామూలుగా పెడతాడంట. అరే ఏంటి, దేవుడు నేను సపోజ్ నేను ఒక పాస్టర్గా ఉండడానికి పిలువబడ్డా, నా పిలుపు అదన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి వేరే వేరే పనులు చేయిస్తున్నానంటే నా పని ఇది కాదు. చాలామంది ఈ మాట అనడం నేను చాలా వింటాను, నా పని ఇది కాదు, నేను దీనికి పిలువబడలేదు. నువ్వు ఎదురు చూస్తున్న సమయంలో దేవుడు వేరే వేరేవి కొన్ని చేస్తాడు. ఎందుకు అవన్నీ నీ పెద్ద పని కోసం, ఏదైతే నీ పిలుపు ఉందో, ఏదైతే నిన్ను దేవుడు దేనికోసమైతే ఏర్పాటు చేశాడో అది కంప్లీట్ అవ్వడానికి ఈ ప్రాసెస్ అవసరం. సో నేను పాస్టర్గా పిలిచాడని చెప్పి అది ఆరంభించినప్పుడు నేను రోజు ప్రతి ఆదివారం వచ్చి ఉదయమే వచ్చి 8 గంటలకు వచ్చి నువ్వు చైర్స్ తుడవాలి, చైర్స్ కరెక్ట్ లైన్లో వేయాలంటే నా పిలుపు పాస్టర్గా పిలువబడ్డాను, ఇవన్నీ నేను ఎందుకు చేయాలి? నువ్వు ఎదురు చూస్తున్న సమయంలో నువ్వేం చేస్తున్నావు? మనం ఎదురు చూస్తున్నాం. దేవుడు ఆ కుండను తయారు చేసి పెట్టాడు. ఆ షేప్లో బలపడాలి. అది ఆ షేప్లో బలపడాలంటే ఆ కూలింగ్, ఆ డ్రైయింగ్ పీరియడ్ అవసరం. ఆ డ్రై పీరియడ్ ఎంత డ్రై అవ్వాలంటే బోన్ డ్రై అంటారంట. బోన్ డ్రై అంటే ఎండిపోవాలి, మొత్తం ఎండిపోయిన తర్వాతే దాని పర్పస్ అనేది ఇదవుతుంది. అది ఇది ఉన్నప్పుడు ఆయన మంచిగా కావ్ చేసినవి, మంచిగా ఇది ఉన్నవి మనం నిలవాలంటే అది మంచి ప్రాపర్గా ఎండితేనే దేవుడు అది ఆ కుమ్మరి ఏదైతే డిజైన్ వేస్తాడో ఆ డిజైన్ చక్కగా ఉంటుంది. మనము ఉదాహరణకి సిమెంట్ రోడ్లు వేయడం చూస్తాం కదా, అది వేసినప్పుడు ఏ ముద్ర అయితే దానిపైన ఉంటుందో అది ఎవరు తీయలేడు. మళ్ళీ తర్వాత కుక్క నడిచినా, లేకపోతే ఏ జంతువు నడిచినా, లేకపోతే బండి వెళ్ళినా, మనిషి ఏమవుతుంది, దానిపైన ఆ గుర్తుండిపోతుంది. ఆ మోల్డింగ్ టైమ్ చాలా ఇంపార్టెంట్. దేవుడు తయారు చేసిన, ఇప్పుడు సపోజ్ కుమ్మరి తయారు చేసిన పాత్ర ఆ షేప్లో ఇది కావాలంటే అది అక్కడ పెట్టబడాలి. అది అబాండన్ చేయబడినట్టు అనిపిస్తుంది. ఏంటి, అబ్రహాం కూడా అదే విధంగా ఫీల్ అయ్యాడేమో, నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఏం లాభం, నా వారసుడు మరి ఎలియాజర్ అవుతాడేమో, డిసప్పాయింట్ అయ్యాడు. కానీ అబ్రహాం ఏంటంటే మరలా దేవుడు వాగ్దానం జ్ఞాపకం చేసినప్పుడు అబ్రహాము దేవుని నమ్మాను అని ఉంటుంది. హల్లెలూయా, నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన ఏదో నీతి పనులు చేసేసాడు, లేకపోతే ఏదో మంచిగా ఉన్నాడని కాదు. అబ్రహాం దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇది చాలా బేసిక్. ఇది కానీ 2 స్వభావాలు ఉంటాయంట రక్షణలోకి వచ్చే వాళ్ళు. వచ్చినప్పుడు ఇవి చెప్తూ ఉంటారు. ఒకటి పంది స్వభావం, ఒకటి గొర్రెపిల్ల స్వభావం. పంది స్వభావం ఏంటంట, పందిని తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా ఎంత చక్కగా కడిగి చాలా ముద్దు చేసి దాన్ని మంచిగా ఒక సింహాసనం పైన ఎక్కించి మంచిగా దానికి ఒక పరుపు ఇచ్చి దానికి ఎంత ఇది చేసినా అది కనుక దాన్ని మంచిగా రూమ్లో పెట్టి అమ్మ మంచిగా రోజు దాంతో ఆడుకొని
దాని తాళం వేసి పెట్టేసి నువ్వు వెళ్ళు. అది దానికి అవకాశం ఉంటే ఎక్కడ చూస్తుంది తెలుసా? అది ఎప్పుడు నాకు ఈ డోర్ తెరుస్తారా, ఎప్పుడే ఇలా బురదలో పొడలాడాలా, అబ్బా నాకు అప్పుడే ప్రశాంతత అనుకుంటుంది. సరే ఇది దీనికి కొంచెం అలవాటైంది కదా, దాన్ని బయటికి వదిలేస్తే ఏమవుతుంది? అది పరిగెత్తుకుంటూ నీ దగ్గర నా దగ్గర రాదు, వెళ్ళి ఎక్కడ వెళ్తుంది? అది బురద గుంటలోకి వెళ్ళి అక్కడే దొర్లి అక్కడే దానికి సమాధానం. అదొక రకమైన స్వభావం అంట. ఇంకొక స్వభావం ఏంటంటే గొర్రెపిల్ల స్వభావం. గొర్రెపిల్ల ఏం చేస్తుందంట, అది నడుస్తూ నడుస్తూ ఉండి ఒకవేళ బురదలో పడితే లేచి వెంటనే చిచి నేనేంటి ఇక్కడ పడ్డాను దులిపేసుకుంటుందంట. చిచి నేనేంటి ఇక్కడ పడ్డాను అనుకొని దులిపేసుకొని వెళ్తుందంట. మనం ఎటువంటి స్వభావంలో ఉన్నాం? మనం గొర్రెపిల్ల స్వభావం కలిగి ఉంటే రెండిటికి బురద అనుభవం ఉంటుందేమో, కానీ రెండు దాంతో వ్యవహరించే విధానం వేరే, దాన్ని ఆశించే విధానం వేరే. అది ఒకటేమో చీ అనుకుంటుంది, ఇంకోటేమో అబ్బా నాకు అదే కావాలనుకుంటుంది. మన కొన్నిసార్లు మన ప్రార్థనలు ఏముంటాయంటే, దేవా నన్ను వాడుకో అంటాం. నేను అదే ప్రాసెస్లో నేను ఉన్నా, అదే నేను చేయాలనుకుంటున్నాను, నీతో అదే నేను జరిగించాలనుకుంటున్నా. కానీ మనం ఏమనుకుంటాం, ఆ మధ్యలో లేదు దేవుడు ఏం చేయట్లేదు కాబట్టి నేను ఇంకొక సొల్యూషన్ ఎత్తుక్కుంటా. వేరే వేరే సొల్యూషన్స్ మనము వెతుక్కుంటూ ఉంటాం. ఆ వేరే వేరే సొల్యూషన్స్ ఎత్తుక్కోవడంలో మనం ఆరే ప్రాసెస్ డిలే చేస్తూ ఉంటాం. ఆ ఫార్మేషన్ ఏ క్యారెక్టర్ అయితే దేవుడు ఫామ్ చేయాలనుకుంటున్నాడో, ఏదే మనలో బలపరచాలని దేవుడు అనుకుంటున్నాడో అది మనము సిద్ధపడం. ఆ సిద్ధపడకుండా మనం ఏమంటాం, మనం అంటాం దేవుడు నన్ను ఉట్టిగా మరి నా లైఫ్లో ఏం చేయట్లేదు, వాగ్దానాలు ఏం నెరవేరట్లేదు నా లైఫ్లో. లేకపోతే సపోజ్ ఎవరైనా వచ్చి ఏ దైవజనంలో లేకపోతే ఎవరికైనా ప్రేరేపణ వచ్చి ఏదైనా మాట చెప్తే అది నా లైఫ్లో నెరవేరట్లే అనుకుంటాం. కానీ దేవుడు చెప్పిన స్థలంలో చెప్పిన దాంట్లో మనము నిలబడుతున్నామా? ఒకవేళ నిజంగా మనం చూస్తే ఎవరైనా దేవుడి మాటను ఎత్తి పట్టి చెప్తే అది ఒకవేళ మనము నిజంగా నమ్మితే నెరవేరుతుంది. ఎవరో దానికి ఎగ్జాంపుల్ అంటే హన్నా. ఏలీ ఒక ప్రధాన యాజకుడైనా తన అధికారం గల పొజిషన్లో ఉన్న తను దేవునితో తనకి ఉన్న సంబంధం అంతా ఇదిగా లేదు. కానీ ఎందుకంటే తను ఫస్ట్ హన్నా వచ్చినప్పుడు గుర్తుపట్టాడు, నువ్వు ఆమెను గద్దిస్తాడు, కానీ ఆమె అఫెండ్ అవుతుందా? అవ్వదు. అఫెండ్ అవ్వకుండా దేవుని వాగ్దానం ఆమెలో ఎంత ఈగర్నెస్ ఉంది దేవుని నుంచి పొందుకోవాలి మాట అని అంటే ఆమె ఎదురు చూసి ఆయన బ్లెస్ చేశాక ఆ మాటను పట్టుకొని ఆమె వెళ్ళిపోతుంది. ఇంకా ఎప్పుడు కూడా నిన్న కూడా ఆ మాట ఇంకెప్పుడు కూడా ఆమె మళ్ళా పిల్లల కోసం సంతానం కోసం ఏడవదు. ఒక డిటర్మినేషన్తో ఉంటుంది. దేవుడి వాగ్దానం నెరవేరుతుంది. ఎవరు చెప్పారన్నది కాదు, దేవుడు నాతో మాట్లాడు, దేవుని మాటలో శక్తి ఉంది, దేవుడు చేస్తాడు ఆ పని. నేనేం చేయాలి? దానికోసం ఎదురు చూడాలి. ఎక్కడైతే నన్ను పెట్టారో అక్కడ నేను ఉండాలి. వైల్ ఐఎమ్ వెయిటింగ్, నేను ఎదురు చూస్తుండగా నేనేం చేస్తున్నా, నేను ఏం చేస్తున్నాం? వెన్ వీఆర్ వెయిటింగ్, ఎదురు చూస్తున్నప్పుడు కూడా నా పని ఇది కాదు, నా పిలుపు అదే కాదు, నేను అదే చేస్తా, లేకపోతే నేను ఇదే చేస్తా. లేదు, దేవుని మందిరంలో మనం ఇందాక పాడాం కదా, రాజాని భవనంలో రేయి పగులు వేచి ఉంది. ఆ మాట అన్నప్పుడు మీకు ఎవరు గుర్తొస్తారు? నాకైతే ఆమె ప్రవక్తిని ఆమె ఆనా ఉంటుంది కదా, ఆనా ప్రాఫిటస్, ఆమె గుర్తొస్తుంది. ఏం చేసిందంటే ఆమె ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసింది? 84 సంవత్సరాలు ఒక్కటే చేసిందంట. ఆమె ఏంటి, పగలు రాత్రి ఉపవాసం ఉంటూ ఆమె దేవుని మందిరానికి సేవ చేస్తుంది. నిరీక్షణ కలిగి ఉంది ఆమె. ఒకరోజు ఆమెకు అవకాశం వచ్చింది. ఏంటి? సృష్టికర్తను రక్షకుని చూసే అవకాశం. ఎంత గొప్ప ధన్యత! దానికన్నా ఇంకా ఏమైనా ఉంటుందా ధన్యత? అక్కడ వేచి ఉంది ఆమె. ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక వాగ్దానం నెరవేరడానికి? 84 ఇయర్స్. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది? 25 సంవత్సరాలు. దావీదు అనుకోవచ్చు, నేను ఏమైనా అడిగానా నన్ను రాజు చేయమని? ఏదో నా మనని నేను గొర్రెలు కాచుకుంటూ ఉంటే నన్ను పిలిచి నువ్వు అభిషేకించాన్నావు, రాజు అన్నావు. సరే, ఆయన ఏమైనా ఆశపడ్డా? నేను ఆశ కూడా పడి ఉంటాను అనుకోను. ఎందుకు? ఒకవేళ ఆయనకి ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉంటే ఆ ఇంటి దగ్గరే చుట్టూ తిరిగేవాడేమో, నేను నెక్స్ట్ కింగ్ అవుతాను, నన్ను పిలుస్తారేమో. కానీ ఆయన ఏంటి, వాళ్ళ ఇంటికి సమయాలు వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? గొర్రెల్ని కాస్తూ ఉన్నాడు. అంటే ఆయనకి ఎక్స్పెక్టేషన్ కూడా లేదు,
మా అన్నలు దాటుకున్న నా వరకు వచ్చే ఛాన్స్ లేదులే అనుకొని నేను వెళ్ళి గొర్రెలు కాచుకుంటాను, అట్లీస్ట్ దానికన్నా నమ్మకంగా ఉంటాను అనుకున్నాడేమో. అనుకోలేదేమో, తను నమ్మకంగా ఉన్నాడు. ఆయన మాటలు పడితే మనకు తెలుస్తుంది. దేనికి ఎదురు చూడాలి ఆయన. ఎవరైనా మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఏం చేస్తారు పిల్లలు, ఒకవేళ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు చూడండి మనం ఏమేమి చేస్తుంటే అక్కడక్కడే తిరుగుతుంటారు, అది చేస్తారు ఇది చేస్తారు, కానీ అక్కడక్కడే ఉంటుంటారు. ఎందుకు? ఎక్స్పెక్టేషన్. ఇది నాకు వస్తుంది, నాకు పిలుస్తారు, నన్ను ఇచ్చేస్తారు. కానీ దావీదుకి ఆ ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. ఆయనకు అప్పగిప్పబడిన పని నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. యోసేపుని మనం తలుచుకుంటే, యోసేపు కూడా వాళ్ళ అన్నదమ్ములు తిడుతూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు, ఆయన పట్టించుకున్నాడా? వాళ్ళ నాన్నకి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడా? లేదు, నువ్వు నన్ను అక్కడికి వెళ్ళమంటున్నావు కానీ అన్నలు నన్ను తిడుతున్నారు, లేకపోతే అన్నలు నన్ను ఇది చేస్తున్నారు, ఏం చేస్తారో నువ్వేమన్నా చెయ్యి, నువ్వు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వు. ఎక్కడైనా యోసేపు ఎవరి గురించి అన్నా వ్యతిరేకంగా మాట్లాడినట్టు మనం విన్నామా? ఆయన ఆ లైఫ్ మనం చదివిన దాంట్లో ఎక్కడ కూడా ఒక్క కంప్లైంట్ కూడా ఆయన చేసినట్టు మనకు కనపడదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా ఫ్యూ ఉంటాయి రికార్డెడ్. అంత విస్తారంగా ఏం మాట్లాడాడు యోసేపు. ఆ వెయిటింగ్ పీరియడ్లో ఎలా స్పందిస్తామనే దానిపైన మన ఫ్యూచర్ అంతా ఆధారపడి ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్లో అది మాయిస్ట్గా ఉన్నప్పుడే పడింది అనుకోండి, ఏమవుతుంది? దానికి ఒక డెంట్ వస్తుంది. అది ఒక షేప్లో చేయబడింది, ఏమవుతుంది? దాని రూపం కొంచెం మారిపోతుంది. అది కుమ్మరికి నచ్చకపోతే ఏం చేస్తారు? దాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తారు. వెయిట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, వెయిట్ చేస్తున్నప్పుడు ఎలా మనం స్పందిస్తున్నాం చాలా ఇంపార్టెంట్. చాలా, ఎందుకంటే అప్పుడే దానికి యాక్చువల్ క్యారెక్టర్ అనేది ఫామ్ అవుతుంది. తనకి కళ వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తుంటాడు యోసేపు? ఆయన 17 ఏట వచ్చినా ఆయన ఎన్నో సంవత్సరంలో ఆయన గవర్నర్గా అయ్యాడు? 30వ సంవత్సరం. అంటే ఎన్ని ఇయర్స్? 13 ఇయర్స్ దాదాపు వెయిట్ చేశాడు. ఒక్కరోజు సనిగి కొనిగి ఆయన పవర్లో రాగానే మనం ఏమంటాం? ఉండు నీ పని చెప్తా అంటాం. మనం ఎవరైనా మనకు బాధ పెడితే, మనకి ఇచ్చేస్తే ఏం చేస్తాం? రివెంజ్ కోసం అవకాశాలు చూస్తూ ఉంటాం. కానీ యోసేపు అవకాశం కోసం చూడలేదు. ఏమన్నాడు? మీరైతే నాకు అది కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు ఏం చేస్తాడు? దాన్ని మేలుగా మార్చివేస్తాడు. సో మనుషులు ఏది చేయాలనుకున్నా మన లైఫ్లో ఒకవేళ దేవుడు ఒకటి చేయాలని మనం చేస్తాడు అని మనం ఒకటి నమ్మితే దేవుడు ఏమైనా చేయగలడు. మనం ఒక ప్రాసెస్ కూడా, మన అవమానాలు, నిందలు, తరమబడడం, ఇవన్నీ మనం చూస్తాం దావీదు జీవితంలో. వాటన్నిటిలో ఆయన ఎవరిపైన ఆధారపడ్డాడు? దేవుడి పైన ఆధారపడ్డాడు. వెయిటింగ్ పీరియడ్ కొంతమంది కొంచెమే ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు. ఒక కుండని వచ్చి మాటి మాటికి ఆయన చూస్తున్నాడంటే, అబ్బా ఆ కుండనైతే ఆ కుమ్మరి మాటి మాటికి వచ్చి చూస్తున్నాడు, కానీ నన్నైతే అసలు పట్టించుకోవట్లే, అక్కడ పడేసి పెట్టాడు. అక్కడ పడేసి పెట్టాడు, నన్ను అసలు పట్టించుకోవట్లే. ఆయన నిన్ను తయారు చేసిన ఎందుకు? వాడడానికే కదా. ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఏదన్నా ఎవరైనా ఉట్టిగా పని లేకుండా ఏమైనా చేస్తారా? చేయరు. వాళ్ళు ఒక్క రూపాయి కూడా బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి రూపాయి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. దేనికి ఎంత అవుతుంది, ఇంత పైసా అవుతుంది, ఇంత పైసా అవుతుంది, ఇంత పైసా అవుతుంది, పైసా దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. దేవుడు ఏది కూడా వేస్ట్గా చేయడు. మరి నిన్ను నన్ను చేసి నన్ను బ్రతికించి ఉంచానంటే ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది. కొంతమందికి ముందు వాళ్ళ పిలుపు నెరవేర్చడం చూస్తామేమో, కొంతమందికి కొంచెం లేట్ అవుతుందేమో, కానీ దేవుడి వాగ్దానాలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దాంట్లో ఏ ఇది ఉండదు. ఆ టైంలో మనము కన్ఫెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఏం కన్ఫెస్ చేస్తాం? ఇంతే, వేస్ట్, ఏం జరగదు. ఇజ్రాయేలీలాగా ఎందుకు మేము అరణ్యం నశించిపోవాలని మమ్మల్ని తీసుకొచ్చావా? అట్లాగే అయింది. వాళ్ళు అడిగింది కదా, నశించిపోయారు ఎంతోమంది. వారు ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారంటే ఎందుకు? వారి యొక్క అపనమ్మకం, అవిశ్వాసాన్ని బట్టి. దేవుడి ఉద్దేశం ఏంటి? అందరూ కూడా ఆయనకి యాజకులుగా ఉండాలి, అందరికి కూడా ఆయనతో పాటు సంబంధం కలిగి ఉండాలని.
కానీ వాళ్ళు సిద్ధంగా లేదు. భయపడి ఏం చేస్తారంట, మోషే నువ్వెళ్ళి మా పక్షాన మాట్లాడు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఉంటుంది, మనం అది చూడట్లే. కానీ నువ్వెళ్ళి మా తరఫున మాట్లాడు. సరే మోషే నువ్వే రా అంట. మోషే మీడియేటర్గా అయిపోతాడు. కానీ ఇప్పుడు మనకున్న పిలుపు, మనము రాజులైన యాజక సమూహంగా, దేవుని సొత్తైన ప్రజలుగా, ప్రత్యేక జనాంగంగా మనం పిలువబడ్డాం కదా. అది వాళ్ళకు కూడా ఉండే ఆ పిలుపు. అందరూ వచ్చి నన్ను ఆరాధించండి అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, మోషే నువ్వేలు అని మోషేని పంపించారు. భయము. నిజంగా మనకి దేవుడి ఒక మాట పట్టుకొని మనం నడిచే ధైర్యం మనకు ఉంటుందా? ఆ వెయిట్ చేసే పీరియడ్లో అయ్యో నీ లైఫ్లో ఏం అవ్వట్లేదు, ఇదేంటి, నువ్వు దేవుడు ఇన్ని వాగ్దానాలు చేశాడు, అన్ని వాగ్దానాలు చేశాడు అన్నావు కదా, ఏమైంది, నీ దేవుడు ఏమాయనో అని ప్రశ్నిస్తారు. ప్రశ్నించాలి, లేకపోతే మనలో రోషం ఏమవుతుంది, లేకపోతే మనం ఇంకా గట్టిగా ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవా నువ్వు అన్నావు, నీ నామాన్ని నువ్వు అవమానపరచుకో, నువ్వు ఖచ్చితంగా చెప్పింది నెరవేరుస్తావు. ఇంకా రోషం రావాలి మనకి. అంతేగాని అవునవును కరెక్ట్, దేవుడు నా జీవితంలో ఏం చేయట్లేదు. చాలా త్వరగా మనం ఇతరులతో నెగటివ్ మాట్లాడిన వాళ్ళతో ఏకీభవించడము చేస్తూ ఉంటాం, ఏకీభవిస్తూ ఉంటాం. మొన్న మహబూబ్ నగర్లో మీటింగ్స్ అయినప్పుడు ఆషర్ ఆండ్రూ గారు ఆయన ఒక మెసేజ్ చెప్పారు. అది నాకు అసలు చాలా అద్భుతమైన మెసేజ్ అది. దాంట్లో ఆయన ఒక మాట అంటారు, అద్భుతం అదే, షులమైట్ స్త్రీ ఉమెన్కి ఒక కుమారుని ఇస్తాడు కదా ఎలీషా ప్రవక్త. ఆయన చనిపోతాడు, ఆమెను అడిగితే అంతా బాగానేనా, అంతా ఓకేనా అంటే అంతా బాగానే అంటది. కానీ నేను అడిగానా, ప్రవక్త నేను, ఆమె ఇన్సిస్ట్ చేస్తుంది, ప్రవక్త నువ్వే రావాలని. వెళ్ళినప్పుడు ఆయన బిడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ చెప్తూ ఏమంటాడంటే ఆయన, లోపలికి వెళ్ళాక తలుపు వేస్తారు, తలుపు వేసి అప్పుడు ఆ యొక్క ఆ బిడ్డ పైన పడుకున్నప్పుడు ఆయనకి ఆ వేడి వచ్చి తర్వాత ఆయన లేస్తూనే ఉంటుంది. ఆ తలుపు వేయడం గురించి ఆయన ఎంత చక్కగా చెప్పారంటే, మనకు ఎప్పుడైనా వాగ్దానాలు నెరవేరాలంటే వేరే ఒపీనియన్స్కి, వేరే దానికి, వేరే నెగటివ్ దానికి ఏం చేయాలంటే మనము డోర్ క్లోజ్ చేయాలంట. డోర్ క్లోజ్ చేయాలి. లేకపోతే ఏం చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని జరగనివ్వరు, వాళ్ళ అవిశ్వాసము అడ్డగిస్తూ ఉంటుంది. సో డోర్ క్లోజ్ చేయాలంట. ప్రతి నెగటివిటీకి ఏం చేయాలంట, డోర్ని మూసేయాలి. ఆ డోర్ని మూసేయాలి. పేతురు దార్కస్ ఆమెను లేపినప్పుడు కూడా అదే చేస్తాడు. యేసుప్రభు సెంచురియన్ శతాధిపతి జైరస్ యొక్క కూతుర్ని బాగు చేసినప్పుడు ఏం చేస్తాడు, మాక్ చేస్తున్న వాళ్ళని, నవ్విన వాళ్ళని, హేళన చేసిన వాళ్ళందరినీ బయటికి పంపించి ఆయన తలుపు వేసి అప్పుడంట ప్రార్థన చేస్తాడు. సో మనము ఒక మిరకల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ప్రతి వేరే వ్యతిరేకమైన దానికి మనం డోర్ క్లోజ్ చేస్తున్నామా? వెయిట్ చేస్తున్నాం, ఏం జరగట్లేదు నీ లైఫ్లో, ఏంటి నువ్వు అన్నవేదో అది చేస్తాడు దేవుడు, ఇది చేస్తాడన్నావు. ఆ మాటలు నీ దేవుడి మాట కన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దేవుని మాటను నమ్మడం మనకు చాలా కష్టం, కానీ వేరే వాళ్ళ మాటలు చాలా తొందరగా నమ్మేస్తాం మనం. నీ లైఫ్లో ఏం జరగదు, ఏమంటున్నావు, దేవుడు చేస్తాను, ఏం కాదు అంటే అవును ఏం కాదు, ఇదే ఎక్కువ నమ్ముతాం మనం. వాగ్దానం నిన్ను పిలిచి, నిన్ను ఏర్పరిచి, నిన్ను ప్రత్యేకపరిచి, నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యని, నీకోసం నా కోసము ఆయన మాటను పక్కన పెట్టి ఎవరో ఏదో చెప్పారని దాన్నే పట్టుకొని వెళ్ళాడుతాం. మనం ఏం చేయాలంటే నెగటివ్ వాటికి ఆ డోర్ క్లోజ్ చేయాలి. మిరకల్ నీకు కావాలా, అద్భుతం నా లైఫ్లో కావాలా, మనని దేవుడు ఎందుకు చేశాడో అది నెరవేరాలా, ప్రతి నెగటివిటీకి డోర్ క్లోజ్ చేసి, ఒక కొండ ఇంకొక కొండలో వచ్చాను, నా టైం వచ్చేసింది, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, నీ టైం మళ్ళీ ఎప్పుడు వస్తుందో, మళ్ళీ ఆయన ఎప్పుడు చూస్తాడో, మళ్ళీ ఎప్పుడు వస్తాడో, ఈ పాటరీకి స్టాండ్ దగ్గరికి ఎప్పుడు వచ్చి నిన్ను చూస్తాడు, నా టైం అయితే వచ్చేసింది, నేనైతే వెళ్తున్నా అని అలా చెప్పిన వాళ్ళకి కరెక్ట్ జవాబు ఏంటంటే, దేవునికి స్తోత్రం, వెళ్ళు, నా టైం వచ్చినప్పుడు నా తండ్రి నమ్మదగిన వాడు, నన్ను కూడా ఆయన నా గమ్యానికి చేరుస్తాడు. నన్ను ఇక్కడ పెట్టాడంటే నాకు తెలుసు ఒకరోజు నా సమయం కూడా వస్తుంది. ఆ సమయం కోసం నేను సిద్ధపడుతున్నా. ఎలా సిద్ధపడుతున్నా? నేను దేవుని ఆరాధిస్తున్నా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నా, ఆయన చెప్పిన మాటలు నేను జ్ఞాపకం చేసుకున్నా,
ఆయన పైన నేను ఆధారపడుతున్నా, నేను చెప్తున్నా, ఊరికి చెప్పుకుంటున్నా, నేను ఆయననే సేవిస్తున్నా. ఎదురు చూసే సమయంలో ఏమి మనం చేయవలసినది ఉంటే అది చేయాలి. నువ్వు ఒక గ్లాస్ మంచినీళ్ళు అందించే అదే పని అనుకోండి, అదే అందించు, పర్వాలే. నేను ఈ పిలుపుతో పిలువబడ్డాను, నాకు ఈ పని చెప్తున్నారా? అవసరం లే. ఏది చేయగలిగితే అది చేయి. అది తొందరగా చాలామందికి దేవుని రాజ్యంలో కొన్ని ఇది తెలియవు. ఏమనుకుంటారు, మేము ఇది చేస్తే, మేము అది చేస్తే. కానీ ఎంత నువ్వు క్విక్గా అవైలబుల్ ఉండి, ఎంత క్విక్గా ఉన్న ఆ పనిని నువ్వు పట్టుకొని నువ్వు చేయాలని ఆశపడతావు, అంత తొందరగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అంత తొందరగా దేవుడు నిన్ను ఇచ్చేస్తాడు. అది తెలియక చాలామంది ఆ ప్రాసెస్ ఇష్టపడరు. వాళ్ళకి ఏం కావాలి, మాకు ఇది చెప్పారు కదా, మేము ఇదే చేస్తాం. వేరే పొజిషన్, వేరే దాన్ని తక్కువగా చూస్తారు. శరీరంలో మనం అందరు క్రీస్తు శరీరం కదా, శరీరంలో అవయవాలు అన్నీ ఒకటే పని చేయవు, వేరే వేరే పనులు ఉంటాయి, వేరే వేరే విధంగా ఉంటుంది. ఒకటి బయట కనిపిస్తే, కొన్ని బయట కనిపించవు. ఎంతమంది నా కాళ్ళని పట్టుకొని, అబ్బా నా కాలు నన్ను నడిపిస్తాను ముద్దు పెట్టుకుంటారు చెప్పండి? కాలు పని చేయకపోతే మనం ఏమేం చేయాలి? ఒక్క నిమిషం ఆలోచించండి. నిజంగా మనం థ్యాంక్ఫుల్ ఉండాలి. మన కాళ్ళ పైన మనం నిలబడుతున్నాము, మనము రోజు నడవగలుగుతున్నాము, మనం చేయవలసిన పనులు చేయగలుగుతున్నాము. వీటన్నిటిని బట్టి మనం ఏమన్నా, అబ్బా నా కాలు నిజంగా నువ్వు సపోర్ట్ చేయకపోతే ఏమైపోయేదన్నావు. కాళ్ళు ఎవరు పట్టించుకోనంత మాత్రం అది ఇంపార్టెంట్ పార్ట్ కాదా? కాదు. ఎప్పుడైతే దానికి కొంచెం దెబ్బ తగులుతుందో అప్పుడు బాడీ అంతా అరే నువ్వు లేకపోతే నేను ఏం ఏడ్చుకొని డిప్రెస్ అయిపోయి ఇదైపోతా. రికగ్నిషన్ వచ్చినా రాకపోయినా కొన్నిసార్లు అనొచ్చు, అరే తల అనొచ్చు, లేకపోతే నా కళ్ళు అనొచ్చు. నా కాళ్ళని చూసి నువ్వేంటి, నేను ఇక్కడున్నా, నువ్వు అక్కడున్నావు, నేను చాలా ఇంపార్టెంట్. ఆ కళ్ళు ఈ కాళ్ళు లేకపోతే కళ్ళు ఏమైనా చేయగలవా? ఉట్టి ఉన్నదే ఒకటే స్టడీగా చూడగలరు. నా కాళ్ళు పని చెప్పితే నేను ఒకటే చోట కూర్చుంటా, రోజు అదే చూడాలి, రోజు ఇదే సేమ్ చేయాలి. సో దాని ప్రత్యేకత దానికి ఉంది. మన వెయిటింగ్ పీరియడ్, మనం చేయవలసిన పని ఆ సమయంలో చేస్తూ మనం అక్కడ ఎదురు చూస్తూ దేవుని పైన ఆనుకొని ఉంటే ఖచ్చితంగా ఏదైతే జరగాలో అది జరుగుతుంది, త్వరగా జరుగుతుంది. ఆ ప్రాసెస్ త్వరగా జరుగుతుంది. ఎండుతున్న కొద్ది ఏమవుతుంది తెలుసా, దాని బరువు కొంచెము తగ్గుతూ ఉంటుంది, మాయిశ్చర్ పోతూ ఉంటే ఏమవుతుంది, ఆ ప్రాసెస్లో మనం ఏం చేస్తాం, వీఆర్ గివింగ్ ఆఫ్ మన వెయిట్ మనము ఇచ్చేస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం? మీ భారం అంతా నా పైన మోపండి అంటాడు దేవుడు. మనం ఆయన పైన మోపుతూ ఉంటాం. వెయిట్ చేసే పీరియడ్లో చాలా అన్సర్టనిటీ, మనకు తెలియదు ఏమవుతుంది, ఏమవ్వబోతుంది అర్థం కాదు. మన కంట్రోల్లో ఏది లేనట్టు అనిపిస్తుంది. మంచిది, మన కంట్రోల్లో లేనప్పుడు ఒకవేళ మనం కరెక్ట్ విధంగా మనము ఉంటే, నడుస్తుంటే అది మొత్తం ఎవరి కంట్రోల్లో ఉంది? దేవుని కంట్రోల్. మనము ఏమైనా చేయగలవు దేవా 150 సార్లు రోజుకి పాడినా ఒకవేళ దేవునికి కంట్రోల్ ఇవ్వకపోతే ఆయన ఏమీ చేయలేడు. గొప్ప అద్భుతాలు చేసే దేవుడు యేసు ప్రభువు. ఆయన ప్రతి చోట, ఆయన వెళ్ళిన చోటల్లా ఆయన కొన్ని చోట్ల రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 4:23 ఉంటుంది. ఆయన అన్ని రకమైన రోగములనైనా ముట్టి స్వస్థపరిచాడు. అన్నీ ఒకసారి చదువుదాం. అది 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. సో ఆయన ఏం చేశాడు? ప్రతి వ్యాధిని రోగాన్ని స్వస్థపరుస్తూ గలిలయ అంతా సంచరించాడు. కానీ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఏమంటాడు? నేను వీళ్ళ మధ్యలో అద్భుతాలు చేయలేకపోతున్నాను, ఎందుకంటే మీ అవిశ్వాసాన్ని బట్టి నేనేం చేయలేకపోతున్నాను. వీళ్ళ ఇజ్రాయేల్ పట్ల ప్రణాళిక ఏంటి? దేవుని ప్రణాళిక, వారిని ఆ సినాయి దగ్గర తీసుకెళ్ళి అందరూ ఆయన ఆరాధించి మరి వాగ్దాన భూమికి అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్ళాలని ఆశపడుతున్నారు. కానీ ఏం చేశారంట? వాళ్ళు సనగడం, గొనగడం, వాళ్ళ యొక్క అపనమ్మకంతో వాళ్ళు అరణ్యంలోనే నశించిపోయారు. వారు నా విశ్రాంతిలో ప్రవేశించని నేను ప్రమాణం చేసుకుని అంటాడు దేవుడు. ఇంకా
వాగ్దానం ఏమండే ఫస్ట్, అరే దేవుడు మాట మార్చేస్తాడా? ఎవరి వల్ల మారింది ఆ పరిస్థితి? అవిశ్వాసం. మన పరిస్థితి ఒకవేళ మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చబడకపోతే దానికి మనం కారణమా? ఆలోచించాలి. అబ్రహాం కోసము 24 years వెయిట్ చేస్తాడు. సరే అబ్రహాం అర్థం చేసుకుంటాడు. తర్వాత ఏమన్నాడు ఆయన? అబ్రహామా, నేను సర్వశక్తిమంతుడు. అంటే ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆదికాండం 17:1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. చాలు. ఇక్కడ సర్వశక్తి అంటే ఏంటి? అంత శక్తి గల దేవుడు అంటే అన్నీ చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. హీజ్ ఎల్ షడాయ్, ఆల్ సఫిషియెంట్ గాడ్. అన్నీ చేయగల సమర్థుడు, అన్నీ చేయడానికి శక్తి గలవాడు. కానీ ఏమంటున్నాడు ఆయన? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అయితే నువ్వేం చేయాలి? నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి అక్కడ అంటున్నాడు? నువ్వు నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండమంటాడు. అప్పుడు నేను ఆ నిబంధన నేనైతే వాగ్దానం చేశాను అది నెరవేరుస్తాను. ఎందుకంటే నేను సర్వశక్తిమంతుడని. మరి సర్వశక్తిమంతుడైనప్పుడు మ్యాజిక్ చేసేయచ్చు కదా. చాలామంది ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఒక ఇంచు కూడా కదలరు, ఇంచు కూడా ఇచ్చేయరు, కానీ దేవుడు మాత్రం అన్నీ చేసేయాలంటాడు. నిబంధన అంటే రెండు పార్టీస్ నుంచి ఉండాలి. ఆయన మన కోసం అన్నీ చేశాడు, మనం ఏం చేయాలి? ఆయనతో సమ్మతించాలి అంతే. అవును దేవా, నువ్వు నన్ను ఇక్కడ ఉండమన్నావా? ఇక్కడే ఉంటాను. నేను ఎదురు చూడమన్నావా? ఎదురు చూస్తా. లేదు ఇక్కడి నుంచి లేచి నడిచి అక్కడికి వెళ్ళమన్నావా? వెళ్తా. మనం ఆ వెయిటింగ్ పీరియడ్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని ఫుల్ మనం భుజించాలి. యెరెమయా అంటాడు, నీ ఒకసారి చూడండి 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి వగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక చాలమ్మా. నీ వాక్యము నాకు దొరకగా ఏంటంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మనం తినాలి ఆయన వాక్యము. వెయిటింగ్ పీరియడ్లో చేయాల్సింది ఏంటి? నా లైఫ్లో ఏం జరగట్లేదు, ఏమీ ఇది లేదు, ఆ టైంలో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి, వాక్యం చదువు, ఆరాధించు. నాకేం అర్థం కానప్పుడు నేను చేసేది ఒక్కటే పని, ఏం తెలుసా? ఆరాధిస్తా. కొన్నిసార్లు ఏం అర్థం కావు, ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏంటి అర్థం కావు. అర్థం కాని సమయంలో 2 విషయాలు చేస్తా. ఒకటి ఆరాధిస్తా, రెండోది భాషలో ప్రార్థన చేస్తా. నాకు అర్థం కావట్లేదు, నువ్వే చూసుకో, నాకు తెలియదు ఏం చేయాలో, ఎట్లా డీల్ చేయాలో నాకు తెలియదు ఈ విషయంతో. ఆరాధిస్తా. ఆరాధించినప్పుడు మనం ఏమవుతుంది? దేవుడి సన్నిధి మన మధ్యలో వస్తుంది. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. కొన్నిసార్లు మనం ఒకటి అడుగుతుంటే ఇంకొక జవాబు దేవుడు ఇచ్చినట్టు అనిపిస్తుంటుంది మనకి. మనం ఒకటి అడుగుతుంటాం, కానీ దేవుడు ఇంకొకటి ఇస్తూ ఉంటాడు. దేవా దీని గురించి నాకు హెల్ప్ చేయి, నేను ఇది చేయాలా లేదా అంటే, నేను నీకు తోడై ఉన్నా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, ఇవన్నీ మాట్లాడతాను. అరే కాదు, నేను అడుగుతున్నా, మళ్ళీ అదే జవాబు వస్తుంది. కొన్నిసార్లు కొంతమంది అడుగుతారు కానీ బిలాంలాగా అడిగి ఎంత శోధిస్తారంటే, సరే నీ ఇష్టం వచ్చినది చేసుకో అంట. మీరు ఎప్పుడైనా పేరెంట్స్ని మీరు అంతా శోధించలేదు, కానీ నేనైతే చిన్నప్పుడు బాగా విసిగిచ్చేదాన్ని. సో కావాల్సింది వాళ్ళు అడగడం అయితే అడుగుతాం. అబ్బా నేను అడిగాను మా పేరెంట్స్ని పర్మిషన్ అంటాం. ఎలా అడిగావు? విసిగించావా? అడగగానే ఓకే అన్నావా? వద్దు అన్నాను అనుకో, వద్దుని బాగా ఏడ్చుకుంటూ అన్నం తినడం మానేసి అలిగి తర్వాత ఒప్పించుకొని మా పేరెంట్స్ ఒప్పుకున్నారని చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలా చేసామా? దాంట్లో ఆశీర్వాదము యాక్చువల్లీ ఉండదు. దేవుడు మనం ఎన్నిసార్లు మనము దేవుడు చెప్పింది మనం చెప్పగానే వెంటనే ఓకే.
యేసుప్రభు తండ్రితో ఇది చేయలేడా, దేవా నీ చిత్తం అయితే ఈ గిన్నెని నా నుంచి తీసే అన్నాడు. నా చిత్తం కాదు నీ చిత్తమే అన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు లేదు లేదు కాదని ఇప్పుడు నేను నా ఆలోచన మార్చుకున్నా, లేదు లేదు నన్ను ఇది తప్పించు అంటే తప్పిస్తారు, ఖచ్చితంగా తప్పిస్తాడు. కానీ ఏం చేశాడు ఆయన? తనని తాను అప్పగించుకున్నాడంట. ఎర్మియాని కుమ్మరి వారి ఇంటికి వెళ్ళమంటాడు. ఏం చెప్తాడు అక్కడ? కుమ్మరి వారి ఇంటికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడో చూడమంటాడు. దేవుడు అన్నీ ప్రాక్టికల్. ఇవాళ రేపు మనము ఏమంటారు, టీచర్స్ ఇది పాటిస్తున్నారేమో, కానీ యేసుప్రభు కాలం నుంచి, అంటే తండ్రి అనే దేవుడు కాలం నుంచి, అప్పుడు ప్రవక్తల కాలంలోనే ప్రాక్టికల్గా నేర్పించేవాడు దేవుడు. వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి కుమ్మరివాడు ఏం చేస్తున్నాడో చూడు అంటాడు. ఏం చేస్తాడు? ఆయన ఒక పాత్రం చేస్తుంటుంది, ఆయన చేతిలో విడిపోతుందంట. మళ్ళీ ఏం చేస్తాడు? దాన్ని మరలా చేయడం స్టార్ట్ చేస్తాడంట. అప్పుడు అంటాడు, యెరెమీయాతో దేవుడు మాట్లాడతాడు, ఏమంటాడు? ఈ కుమ్మరివాడు మట్టితో చేసినట్లు నేను నీతో చేయలేనా? ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చి చూపించి నేర్పిస్తున్నాడు. మనం ఎంత మట్టుకు దేవుడు ఆ పనిలో మనం నిలబెట్టినప్పుడు మనం చేస్తూ ఉంటాం. ఇంకొకటి, ఆ క్యారెక్టర్, అది ఆ షేప్లో హార్డన్ అవ్వడానికి పేషెన్స్ అవసరం. నేను కళ్ళకు పంచుకున్నాను కదా, నేను ఒక విత్తనం నాటి అది వస్తుందో లేదో తవ్వి చూస్తున్నట్టు నాకు దేవుడు ఒకసారి ఒక దర్శనం ఇచ్చాడు. సమయం ఇవ్వు అన్నాడు, అది ఎదగడానికి సమయం ఇవ్వు అన్నాడు. నేను విత్తనం నాటి వెంటనే నెక్స్ట్ డే నుంచి తవ్వి చూస్తున్నాను, ఇంకా రావట్లేదు. సో సమయం ఇవ్వు అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఇంపేషెన్స్ అంటే ఎదురు చూడకుండా. యాకోబు పత్రిక 1:3-4 వచనాలు చూడమ్మా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనం సంపూర్ణులు అన్నాగులు ఏ విషయంలో కొదవలేని వారుగా అవ్వడానికి ఏం చేయాలంట? ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వాలంట. ఆ ఓర్పు అంటే మనం అక్కడ ఎదురు చూస్తున్నప్పుడు ఏమవుతుంది? మన క్యారెక్టర్ ఫామ్ అవుతూ ఉంటుంది. మనలో కొన్ని ఇది ఫామ్ చేస్తుంటాడు దేవుడు, మనని ఒక విధంగా మారుస్తూ ఉంటాడు. మారుస్తూ ఉండగా మనకు ఏమవుతుంది? అది స్థిరంగా నిలిచిపోతుంది. కొన్ని ఏరియాస్ మన లైఫ్లో ఉంటాయి, మనము దాంట్లో చాలా ఫర్మ్ అయిపోతాం, ఇంకా దాన్ని మార్చలేరు. కొన్ని ఏరియాస్ మనం ఒకవేళ దేవునికి సమర్పిస్తూ ఉంటే ఎదుగుతూ ఉంటాం. రోజు ఒక్కొక్కటి చూపిస్తాడు దేవుడు, ఇది మార్చుకోవాలి, ఇది మనం ఏం చేస్తున్నాం? మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటాం. ఆ ఎదురు చూసే సమయంలో నాకు నేను మోస్ట్ ఎదిగిందంటే ఒక 1 year నా లైఫ్లో. ఎప్పుడంటే చాలా శ్రమల గుండా వెళ్తున్నాం. మాకు ఆ టైంలో మమ్మల్ని అందరూ ఫ్యామిలీ అంతా అబాండన్ చేస్తారు. మా బాబాయ్, మేము అందరం. మా బాబాయ్ దుబాయ్ నుంచి వచ్చేసేయాల్సి వచ్చింది. చాలా టఫ్ సిచ్యువేషన్ అనమాట. బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు నేను కూడా ఉన్నా ఎక్స్ట్రా. మేమందరం బిజినెస్ చేసాం. ఏది ఫ్లరిష్ అవ్వట్లే, ఏది ఎదగట్లే ఆ టైంలో. ఒక్క పూట భోజనమే చాలా కష్టం. అట్లా ఆ టైంలో చాలా ఎదిగా నేను. ఎట్లా అంటే పొద్దున్న సాయంత్రం వరకు చేసే పని, ఏం పని లేదు, ఉన్నదేదో కొద్దిగా అదే తినేవాళ్ళం, ఉండేవాళ్ళం. కానీ వాక్యము, ప్రార్థన, ఆరాధన, ఆ టైంలో నేను బైబిల్ ఎన్నోసార్లు చదివేసా. ఎట్లా అంటే ఆకలి కలిగి ఉన్నట్టు మొత్తం అంతా చదివేసా. రెండు విషయాలు చేయొచ్చు. చాలాసార్లు సనిగి గొనిగి, ఏంటి దేవుడు నేను నమ్ముకుంటే నాకు ఇటువంటి పరిస్థితి ఇచ్చాడు, నన్ను ఇట్లా చేసేసాడు, మమ్మల్ని ఇట్లా చేశాడు, మమ్మల్ని మేము ఇంత నమ్ముకున్నాం కానీ మమ్మల్ని ఇచ్చేసాడు అనుకోవచ్చు. లేదా ఇంకొక పని చేయొచ్చు, ఆరాధన. దేవుడు ఇచ్చిన సమయాన్ని కరెక్ట్గా వాడుకుందాం. ఇది ఆ యొక్క ఫ్రూట్ నేను ఇప్పటికీ చూస్తున్నా. ఆరాధనలో దేవుడు అప్పుడు మాట్లాడిన విషయాలు, ఎన్నో విషయాలు మాట్లాడాడు. అవి ఒకటి నెరవేర్చబడడం నేను చూస్తా. ఆ సమయం, అంత సమయం మళ్ళీ నాకు నా లైఫ్లో అంత సమయం నాకు ఫ్రీ టైం రాలేదు. ఆ 1 year మాత్రం అదొక చాలా ప్రెషియస్ టైం. అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు ఎంత టైం నాకు ఏం చేయకుండా ఉన్నాను అన్న ఒక ఇది ఉండేది. కానీ అయినా నేను అనుకున్నా, లేదు నేను దేవుని పైన సనుక్కోను, గొనుక్కోను. కష్టం ఉన్నా, తిండి ఉన్నా, లేకపోయినా దేవుని వాక్యం ఉంది.
ఆరాధన చేసుకునే వాళ్ళం, ప్రార్థన చేసుకున్నాం. ఎంత ప్రార్థన అంటే చాలా ప్రార్థన. ఆ ప్రార్థన టైం ఇప్పటికి కూడా నేను మిస్ అవుతా, అంత ప్రార్థన. నాకెవ్వరు చెప్పి పుష్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, ఏం లేదు. అది నాకు ఇష్టం ఉండేది. అదొక ఏమంటారు, ఒక ప్రేమలో పడినంత అనుభవంలో ఉండేది అది ఒకటి. ఎంత ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ వెయిటింగ్ పీరియడ్ని మనం ఎలా చేస్తున్నాం? మన ఓర్పు తన క్రియను మనలో ఏం చేయాలంట, కొనసాగింపని. మనం ఏం ట్రయల్స్ చేయక్కర్లేదు. గాడ్కి మనం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం చాలాసార్లు, హెల్ప్ చేయక్కర్లేదు. మనము ఉన్న స్థితిలో మనని ఆ వెయిట్ చేస్తున్న పీరియడ్లో కరెక్ట్గా మనం ఎక్కడైతే పెట్టారో అక్కడ నిలిచి ఉండడం చాలా అవసరం. హాగర్ కూడా ఏం చేస్తుంది, కొంచెం ఇబ్బంది రాగానే పారిపోయిందంట అక్కడి నుంచి. ఏమని చెప్పాడు, సారా దాసురైన హాగారు. ఎలా, తన పొజిషన్ ఏంటి దేవుడు జ్ఞాపకం చేస్తాడు అక్కడ. యు వర్ సపోజ్ టు బీ దేర్, నువ్వు అక్కడ ఉండాల్సిన దానివి, మరలా తిరిగి వెళ్ళమంటాడు. నేను నీ పైన పని చేయాలనుకుంటే నేను ఎక్కడ పెట్టానో నువ్వు అక్కడ ఉండాలి. వేరెవర్ యువర్ ప్లేస్. నీకు ఇబ్బంది అనిపించవచ్చు, చాలామంది చెప్పచ్చు, ఇక్కడ ఉంటున్నావు కానీ నీకు ఏం మేలు జరిగింది, ఏమవుతుంది, ఏమీ జరగట్లేదు, నువ్వేమి చేయట్లేదు. లేదు, గాడ్ సైలెంట్గా బిహైండ్ ద సీన్స్ వర్క్ చేస్తున్నాడు. అది మేనిఫెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టచ్చు. నేను ఎప్పుడైనా చాలా డిస్కరేజ్ అయ్యి వదిలేయాలి లేకపోతే చేయకూడదు అని అనిపించినప్పుడు నాకు జాయిస్ మేయర్ గారు చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. ఒక బండను పగలగొట్టాలంటే సుత్తితో ఎన్నోసార్లు కొట్టాలంట, ఫస్ట్ టైంకే పగలదంట బండ. కానీ ఒక ప్రక్రియ జరుగుతుందంట. సుత్త తీసుకొని బండ పైన కొట్టినప్పుడల్లా దాని బాండ్ ఏమవుతుంటుందంట, వీక్ అవుతూ ఉంటుందంట. అది 100సారి కొట్టినప్పుడు పగిలే టైంకి 99 సార్లు కొట్టి మనం ఆపేసామనుకోండి, ఏమవుతుంది, ఆగిపోతుంది. ఆమె చెప్తే మన ప్రయత్నము, దేవుడు చెప్పినది మనము పట్టుకొని మనం నడవడానికి మనం ఆ కాన్స్టెంట్గా మనం ఉంటామా, లేకపోతే గివప్ చేసేస్తామా? అది మనం నిజంగా మనం చూసుకోవాలి. ఇంకా గాడ్స్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. దేవుని సమయం కోసం ఏదో చూస్తున్నామా? మనం ఒక సమయంలో ఒకటి జరగాలనుకుంటాం, అది జరగకపోవచ్చు. అది మన సమయం. దేవుడి సమయము, నీ సమయం, నా సమయం వేరుగా అనిపించచ్చేమో, కానీ దేవుడి సమయం కోసం ఒకసారి ప్రసంగి 3:11 చదవమ్మా. In his time he makes all things beautiful. 11 దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఒక సమయం, అది జాయ్కి ఒక సమయం ఉంటుంది, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది కదా. మొదటి వచనం నుంచి 11వ వచనంలో ఏముంది, అది కదా. ఇంగ్లీష్లో అయితే 11లో ఉంటుంది. ఒక్కసారి దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమందు చక్కగా ఉన్నట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడంట. చాలమా, దేని కాలమందు చక్కగా జరగడానికి సమస్తము ఒక కాలం పెట్టాడు. నా కాలము రూత్ కాలం వేరే ఉండొచ్చు, నా టైము రూత్ టైం వేరే ఉండొచ్చు, నా టైము లక్ష్మి టైం వేరే ఉండొచ్చు. లేకపోతే తన లైఫ్లో ఏదో జరిగిందని నా లైఫ్లో కూడా అదే టైంలో అదే జరగాలి, లేకపోతే దేవుడు లేడు అనుకోవడం ఎంత కరెక్ట్? నా టైం వేరు, మీ టైం వేరు. నా టైంలో ఒక విషయం జరిగే సమయం వేరుండొచ్చు, మీ టైంలో మీ లైఫ్లో ఒక జరిగే విషయం వేరుండొచ్చు. చాలాసార్లు క్రిస్టియన్స్గా కూడా మనం చాలా ఒక తప్పు, ఇది అయ్యో ఇంకా ఇది జరగలేదా, అయ్యో ఇది ఇంకా అవ్వలేదా. వివాహ విషయం వచ్చినప్పుడు కూడా మా అమ్మాయికి అయితే ఈ ఏజ్లోనే పెళ్ళి అయిపోయింది, మీ అమ్మాయికి ఇంకా అవ్వలేదా. మా అబ్బాయికి అయితే ఈ ఏజ్లోనే అయిపోయింది, మీ అబ్బాయికి ఇంకా అవ్వలేదా. ఈ టైంలో ఇది అయిపోవాలి, ఈ టైంలో ఇది జరగాలి. ఆ టైము కాలం మనం నిర్ణయించుకున్నాం కదా. దేవుడి సమయము అనేది ఒకటి ఉంటుంది. ఒకదానికి ఒక సమయం ఉండొచ్చు, ఇంకోదానికి ఇంకొక సమయం ఉండొచ్చు. ఆ సమయంలో అది జరగాల్సింది మనం దేవుడి చెప్పిన ప్లేస్లో దేవుడి వాగ్దానాలు పట్టుకొని దేవుడి పైన ఆధారపడుతూ దేవుడిని ఆరాధిస్తూ మనం వేచి ఉంటే మనకి దేవుడిచ్చిన వాగ్దానం ఎక్కడికి పోదు, ఖచ్చితంగా నెరవేరుతుంది.
ఎందుకంటే దేవుడు ఆయన మాటకు ఆయన బౌండ్ అయి ఉన్నాడు. ఆయన మాట నెరవేర్చడానికి ఆయన బైండ్ అయి ఉన్నాడు అనమాట. ఆయన మాట నుంచి ఆయన ఇది కాలేడు. నేను చేస్తానని సెలవిస్తే ఖచ్చితంగా చేస్తాడు. ఆయన సమయంలో ఆయన ఏం చేస్తాడంటే అన్నీ కూడా బ్యూటిఫుల్గా చేస్తాడు, చక్కగా చేస్తాడు. ఏ సమయంలో ఏది జరగాలో చక్కగా చేస్తాడు. మీకు తెలుసా, ఒక్కొక్క జంతువుకి అది ప్రసవం ఏమంటారు, అది డెలివరీ ఇచ్చే ఆ పిల్లని జన్మనిచ్చే టైము వేరే వేరే ఉంటుంది. అన్నిటికీ ఒకటే. మనము హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులుగా 9 నెలలు మోస్తామని చెప్పి ప్రతిదీ 9 నెలలు మోయదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం ఉంటుంది. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క దానికి దేవుడు నియమించిన దానికి దేని సమయంలో అది జరుగుతుంది. ఆ సమయము కోసం ఎదురు చూడడములో ఏమవుతుందంటే అది ఏ విధంగా నెరవేరాలో అది చక్కగా నెరవేరుతుంది. సో దేవుని సమయం కోసం ఎదురు చూసేటప్పుడు మనము దేవుడి సమయం కోసం పక్కనున్నకుండా అనొచ్చు, నీ టైం ఇంకా రాలేదా, నా టైం వచ్చేసింది చూసావా, నేనైతే 2 రోజులే అయింది షెల్ఫ్లోకి వచ్చి, నువ్వైతే ఏమంటారు ఒక నెల 2 నెలలు అయింది ఇక్కడికి వచ్చున్నావు, నేనైతే 2 రోజులే అయింది చూసావా, నా టైం వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నా. వెళ్ళు, దేవుడికి స్తోత్రం, నీ టైం వచ్చింది. నా టైం వచ్చినప్పుడు అది కూడా చాలా ఘనంగా ఉంటుంది. హల్లెలూయా. మన టైం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనని ఒక స్పెషల్గా ప్రత్యేకంగా చేస్తాడు. ఒకలాగా మనం ఒకలాగా ఉండాల్సిన అవసరం లేదు. నా ప్రత్యేకత ఆయన దృష్టిలో ఉంది. నాకు కొద్ది సమయం ఇస్తున్నాడంటే ఇంకా ఘనమైన దానికోసం నన్ను వాడుకుంటాడు. ఆమేన్. ఆ ఘనమైన దానికోసం వాడుకుంటాడు. ఆ ఎదురు చూసే సమయంలో మనం ఆయన పైన ఆధారపడడం నేర్చుకుంటాం. ఎక్కువగా ఎదురు చూపు ఎక్కువైపోతుంటే ఏమవుతుంది, వెయిటింగ్ పీరియడ్ ఎక్కువైతుంటే మనలో ఉన్న స్ట్రెంగ్త్ పైన మనలో ఉన్న కాన్ఫిడెన్స్ షేక్ అవుతూ ఉంటుంది. మంచిది, ఎందుకంటే అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడుతుంటాం, దేవుడి పైన ఆధారపడతాం. ఒకసారి కీర్తనలు 62:5 చూడండి. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతుందంట. మనతో మనం మాట్లాడుకోవాలి, గమ్మునుండు, ఇంకా కొద్ది సమయమే. దేవుడు చాలా ఘనంగా చేస్తాడు, దేవుడు గొప్పగా చేస్తాడు, దేవుడు ఏదో చేస్తాడు. నా ప్రాణం అంటుంది, నువ్వు ఇంతకాలం ఎదురు చూసావు వేస్ట్. ఒకవేళ నువ్వు అనుకుంది జరగకపోతే, ఒకవేళ నీకు ఇదవుతే, అప్పుడు నువ్వేమనాలి, నా ప్రాణమా మౌనంగా ఉండు. ఎందుకు? ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతుంది. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతుంది. దేవుడు నాకున్న నిరీక్షణకి ఆధారం ఆయనే. ఆయన ఖచ్చితంగా చెప్పింది నెరవేరుస్తాడు. సో నువ్వు మౌనంగా ఉండు, ఖచ్చితంగా చేస్తాడు. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నా ఒక లైఫ్ని ఒక మీనింగ్ ఇస్తాడు దేవుడు. ఒక పని జరిగిస్తాడు. అయితే ఏంటి, నేను నా కాన్ఫిడెన్స్ని వదిలేసుకోవాలి. నా యొక్క ఇది మొత్తం పోతుంది కొన్నిసార్లు ఎదురు చూపులో, నా బలంతో, నా శక్తితో. అందుకే అబ్రహాము సారా ఏం చేస్తారు, వాళ్ళు నవ్వుకున్నారు, ఈ వయసులో మాకు పిల్లలు పుడతారా. దేవుడు వాగ్దానం ఉంది. ఏం చూసుకున్నారు, వాళ్ళు చూసుకున్నారు. అయిపోయింది మా లైఫ్. మేము ఫ్రూట్ఫుల్గా ఉండే వయస్సు దాటిపోయాం. సో అందుకే నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉంటావు. నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి నువ్వు కుమారుడిని కంటావంటే ఏమన్నా వాళ్ళు నవ్వుకున్నారు. అబ్రహాము నవ్వాడు, మనం మొన్ననే విన్నాం కదా, సారా నవ్వింది. కానీ వాళ్ళ జీవితంలో వాగ్దానం నెరవేరిందా లేదా? మృతులను సజీవులుగా లేని వాటిని ఉన్నట్లుగా చేసే దేవుడు, హల్లెలూయా, పిలిచే దేవుడు. నా జీవితంలో కూడా ఆ వాగ్దానం నెరవేర్చగలడు దేవుడు. అందుకే మనం అన్నాం, ఏమైనా నువ్వు చేయగలవు దేవా. మేము ఫస్ట్లో దేవుళ్ళు వచ్చినప్పుడు మా బాబాయ్ విశ్వాసం గురించి చెప్తున్నప్పుడు ఒక మాట అన్నారు, ఒకవేళ దేవుడు ఆమ్లెట్లోంచి నేను గుడ్డును చేస్తాను అంటే నువ్వు నమ్మాలి అన్నాడు. ఎంత విచిత్రమైంది నమ్మడం. ఒక్కసారి ఆలోచించండి, నీకు అసలు ఫెయిత్ గురించి, విశ్వాసం అంటే ఏంటో తెలియదు, నువ్వు వచ్చినప్పుడు ఆమ్లెట్లోంచి గుడ్డు వస్తుందని నమ్మాలంటే నమ్మగలమా?
నేను నిజంగా చాలా గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ ఉంటా నాకు ఈ ప్రిన్సిపల్స్ నేర్పించినందుకు మా బాబాయ్కి. ఎందుకంటే ఇవి చిన్న విషయాలు అనిపించచ్చు, కానీ అప్పుడు చాలా ఆమ్లెట్ నుంచి గుడ్డ ఎలా వస్తుంది. కానీ ఒకవేళ నువ్వు చేస్తా అంటే చేయగలవు దేవా. నమ్ముతామా మనం? నమ్మగలమా? మనకు ఆప్షన్ లేదు, నమ్మాలి. ఆమ్లెట్ నుంచి గుడ్డు చేయగలడు దేవుడు చేయాలంటే. ఆయన ఏమైనా చేయగలడు, ఉట్టిగా పాడడం కాదు, నమ్మాలి. ఏమైనా చేస్తావు, ఏమైనా చేయగలవు. సో నిజంగా మన ఫెయిత్ మనము మన పైన కాకుండా దేవుని యొక్క శక్తి పైన. లాస్ట్కి అబ్రహాం ఏం చేశాడు? ఆయన ట్రై చేశాడు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎప్పటివరకు దేవుడు వెయిట్ చేశాడు? వాళ్ళ ఓన్ శక్తితో పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే శక్తి సామర్థ్యం అంతా అయిపోయే వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఏమంటాడు? అబ్రహామా, నువ్వు నా ముందు నిందారహితుడుగా అన్నాడు, నేను నీకు నేను చెప్పిన వాగ్దానాన్ని, నీ సంతానం నేను బ్లెస్ చేస్తా అంట. సంతానం బ్లెస్ చేయడం ఏంటి? అసలు ఫస్ట్కే మొత్తానికి రూట్సే ఎండిపోయినాయి, ఇంకా ఇప్పుడు సంతానం బ్లెస్ చేయడం ఏంటి అని అనుకోవచ్చు. అప్పుడు దేవుడు అక్కడ మూవ్ అవ్వడం మనం చూస్తాం, దేవుడు వాగ్దానం నెరవేర్చడం చూస్తాం. అబ్రహాము దేవుడు టైం టు టైం నమ్ముతూ వచ్చాడు. నమ్ముతూ వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్లో నిలబడగలిగారు. ఈ క్యారెక్టర్ ఫామ్ అయిన తర్వాత అబ్రహాంకి పెద్ద పరీక్ష వచ్చింది. ఏంటా పరీక్ష? ఇవన్నీ ఏం లేదు, వాగ్దానం, నీవు ప్రేమించి నీ ఒక్కగానొక కుమారుని ఏం చేయి, నువ్వు బలిగా ఇవ్వమన్నాడు. అది ఫర్నేస్. తర్వాత ఏంటంట, కుండ తయారయ్యాక అది షెల్ఫ్ పీరియడ్ అయిపోయాక ఎక్కడికి వెళ్తుంది తెలుసా? అబ్బా నా షెల్ఫ్ పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు ఆ యొక్క కుమ్మరివాడ కుండని తీసుకొని వెళ్తుంటే ఓ ఏ అని దుంకుతూ ఉందనుకో కుండ. ఇప్పుడు వచ్చింది అసలు పరీక్ష. ఏమిటి? అది తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడంట? ఆ కొలిమిలో, ఆ యొక్క దాంట్లో వేస్తాడు, ఆ బట్టిలో వేసినప్పుడు ఏమవుతుంది? అది కాలుతుంది, బాగా కాలుతుంది. ఇంకా గట్టిగా దాని ఏదైతే పర్పస్ ఉందో దానికోసము అది తయారు చేయబడుతుంది. దాంట్లోంచి బయటికి తీసాక ఏమవుతుందంట తెలుసా? అది యోబు అంటాడు కదా ఈ మాట, నాకు చాలా శోధింపబడిన మీదట సువర్ణంగా మారుతుంది. అమేజింగ్. అది గట్టిగా అయ్యి ఇంకా లైట్ అయిపోతుందంట. ఏమవుతుంది? ఆ ఫర్నేస్లో ఏమవుతుంది? అదంతా దేవా, నేను నా భారం అంతా నీ పని వేస్తున్నా, నాకు నువ్వే దిక్కు, ఇంకా వేరే దిక్కు లేదు, నువ్వే. ఆ కష్టాలు, శ్రమలు, వేరే దారి దిక్కు లేనప్పుడు ఏం చేస్తాం మనం? మన భారం ఆయన పైన మోపుతూ ఉంటాం. అప్పుడు ఏమవుతాం? మనం తేలికైపోతాం. ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడి మీ పైన మోపుకోండి. ఎందుకు? నా కాడి సులువు. కాడి ఏదైనా సులువు ఉంటుందా? కాదు, బరువు, అబ్బా భారం అని. కానీ దేవుడు యేసుప్రభు ఏమంటున్నాడు? నా కాడి నీ పైన ఎత్తుకో, నా కాడి సులువు, నా యొక్క బరువు తేలిక. దాన్ని ఎక్కువ ఇది ఉండదు. ఎందుకంటే మోసేది ఆయన, మనం ఉట్టి యాక్టింగ్ చేస్తున్నాం మోసినట్టు. ఉట్టి అక్కడ నిలబడతామా? ఆయనే మోస్తాడు అంతా. ఉట్టి మనం అక్కడ నిలబడాలంటాడు అంతే. నేను చెప్పా కదా, చిన్నప్పుడు నా స్కూటర్ నడిపించే అనుభవం. ఒక 6 years నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు మా పెద్ద బాబాయ్ నాకు అప్పుడు చేతకు ఉండేది, తీసుకెళ్ళేవాడు ఊరికే డ్రైవ్కి. సో నేనే ఫస్ట్ ఆడపిల్ల కాబట్టి నేను చాలా ఎక్కువ ముద్దు చేసేవాళ్ళు. నాకు తీసుకెళ్ళినప్పుడు నాకు రోడ్డు మీద వెళ్ళాక అది ఎక్సలేటర్ ఇవ్వడానికి ఇచ్చేవాడు ఛాన్స్. నేను అది చేసేసి ఇంటికి వచ్చి చెప్పాను, నేనే బండి నడిపాను. కానీ నిజంగా నడిపానా? లేదు. అక్కడ చాలా ఉంటాయి, ఉట్టిగా తిప్పగానే అయిపోతుందా? సో దేవుడు మనకు అట్లా చేస్తాడు, ఎంటర్టైన్. నువ్వు పట్టుకో, నడిపించావు. ఆ నడిపించామన్న ఫీలింగ్ మనకు వస్తుంది, కానీ అది నిజం కాదు. నడిపించే ఆయన అసలు వేరే. సో ఎప్పుడైతే మనము దేవా ఆ కొలిమిల దాంట్లో పడినప్పుడు, నేను కాదు ప్రభువా, నేనేం చేయలేను ఆయన, నువ్వే అని మన భారం అంతా ఆయన పైన మోపుతున్నప్పుడు మనం ఏమైపోతాం? ఆ దాంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కుండ తేలిక అవుతుందంట. అది ఫస్ట్ టెస్ట్. అది ఇదైందని తెలియదు. నెక్స్ట్ ఏంటి? దానిపైన ఒక గ్లేజ్ వస్తుందంట, ఒక షైన్ వస్తుంది దానిపైన. ఆ కుండ మెరవడం స్టార్ట్ అవుతుంది, ఒక లేయర్ వస్తుంది దానిపైన, షైన్ అవుతుందంట. అది అంత అద్భుతం.
తర్వాత ఇంకొక ఫైనల్ టెస్ట్ ఉంటుంది. ఏంటి తెలుసా? సౌండ్. దాన్ని కొడుతున్నప్పుడు దాని సౌండ్ వినడానికి మంచిగా ఉంటుందంట. రెండుసార్లు సౌండ్ టెస్ట్ అవుతుంది. ఒకసారి షెల్ఫ్లో పెట్టినప్పుడు అది అయిందా లేదా చూడడానికి కొడితే దమ్మ దమ్మ సౌండ్ వచ్చింది అనుకోండి, ఇంకా రెడీ లేదు, ఇక్కడ షెల్ఫ్లో ఉండంటాడు. దాంట్లోంచి పాట రావాలంట. అంటే మంచి మధురమైన కుండను కొడితే సౌండ్ రావాలి, అప్పుడు అది సిద్ధపడ్డట్టు. ఇప్పుడు కూడా సౌండ్ చెక్ అవుతుంది. మంచి సౌండ్ వస్తే లైట్గా అయిపోయి దానికి మంచి షైన్ వచ్చి అప్పుడు అది పాత్రగా సిద్ధపడింది. దాంట్లో ఏమవుతుందంట, దాంట్లో నీళ్ళన్నా పెట్టచ్చు, దాంట్లో ఆయిల్ అన్నా పోయచ్చు, దాంట్లో ధాన్యం అన్నా స్టోర్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఈ మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్. ఆయన వాక్యముతో మనం నింపి వాడుకోవచ్చు. ఆయన మరి ఆత్మతో నింపుతాడు. ఇంకేంటి, ఆయన పిలుపుకి మనము పాత్ర, సిద్ధమైన పాత్రగా మనం ఉంటాం. ఆ ఘనత తెచ్చే పాత్రగా మనం మారుతాం. అదంతా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దేవుడు మనని మట్టిగా నలుస్తున్నప్పుడు, ఒక షేప్ చేస్తున్నప్పుడు, మనని ఆ షెల్ఫ్లో పెట్టినప్పుడు ఎక్కువ టైం ఎక్కడ షెల్ఫ్లోనే గడపాలి. ఆ షెల్ఫ్లో మనం ఏ విధంగా సిద్ధపడుతున్నామో దానిపైన మన ఫ్యూచర్ అంతా ఆధారపడింది. సో మనం ఎదురు చూడమని దేవుడు చెప్తే ఎదురు చూసే సమయంలో కూడా కొన్ని పనులు చేసే ఉంటాయి. మనం ఆ యొక్క షెల్ఫ్ ఏంటంటే సంఘమే. అక్కడ పెడుతున్నాడు దేవుడు మనని. నా పిలుపు నెరవేరు, నేనేం చేయను, నేను అదొక్కటే చేస్తా. కొంతమంది అంటారు, లేదు అది నా పిలుపు కాదు, నేను చేయను, నేను అదే చేస్తా. అది నెరవేరే వరకు నువ్వు వేరే చేయాలా? మేము చర్చ్కి పరిచర్యకు వచ్చినప్పుడు మేము అందరము పాస్టర్స్గా, అంటే బాన్ పాస్టర్స్ కాదు, లేకపోతే బాన్ ఇది కాదు, ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాం. చిన్న చిన్న పనులు చేసాం. దేవుని మందిరానికి నీకు ఎంత ఆసక్తి ఉంది చూపించాలి. ఫస్ట్ నీకు రెస్పాన్సిబిలిటీ రావాలంటే నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికే పని అప్పగించాలని ఉంది దేవుని వాక్యంలో. నమ్మకమైన వారికి. తిమోతికి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు పౌలు, ఏమని? నమ్మకమైన వారికి పని అప్పగించమని. పక్కన పెట్టేసినట్టు అనిపించవచ్చు, కానీ పక్కన పెట్టబడలేదు. నీ దేవుని దృష్టి నీ పని నుంచి పోలేదు. ఈవెన్ చర్చ్లో ఉన్న పెద్దలకు కూడా మీరు పక్కగా ఉన్నట్టు అనిపిస్తారేమో, కానీ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే మీలా పని నెరవేర్చబడినప్పుడు దేవుడు చెప్తాడు, ఇంకా సమయం వచ్చేసింది, నా కుమార్తెని ఘనపరిచే సమయం వచ్చింది. మాట్లాడతాడు. ఏ దైవజనుడు, ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ కూడా దేవుని నుండి వినేవాళ్ళతో ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఆ పిలుపు రాలేదంటే ఇంకా నా సమయం రాలేదు అని మనం గ్రహించాలి, వెయిట్ చేయాలి. ఒకవేళ ఆ చిన్న టెస్ట్కి మనం సిద్ధంగా లేకపోతే ఆ ఫర్నేజ్లో వేసినప్పుడు ఏమవుతామంట, బ్లాస్ట్ అయిపోతాం, లేకపోతే క్రాక్ వచ్చి ఎందుకు పనికి రాకుండా పోతాం. ఆ వెయిటింగ్ పీరియడ్ కరెక్ట్గా అవ్వనివ్వాలి. లేదు నన్ను మీరు వాడుకోవట్లేదు కాబట్టి నేను ఈ షెల్ఫ్లో ఉంటాను, నేను వేరే షెల్ఫ్లో ఉంటా. ఈ షెల్ఫ్ కాదు, ఈ షెల్ఫ్ నాకు పనికిరాదు, ఈ షెల్ఫ్ నేను నా వర్త్ని గుర్తించట్లేదు, నేను వేరే షెల్ఫ్కి వెళ్ళిపోతాను. వెళ్ళు. షెల్ఫ్ మారడం వల్ల ఇది కాదు, నువ్వు ఎండడం అనేది అవ్వాలి, నువ్వు సిద్ధపడడం అనేది అవ్వాలి. అప్పుడు దేవుడు ఎక్కడున్నా వాడుకుంటాడు. సమయాల్ని వాడుకోలేదా? సమయాలకు అన్నీ అనుకూలంగా ఉంటేనే దేవుడు వాడుకున్నాడా? లేదు. సమయాలు ఒక ఉజ్జీవానికి గుర్తు. సమయాలు యాజ్ అ సైన్ ఆఫ్ రివైవల్. హల్లెలూయా. చాలామంది మనం ఈ కాలంలో నేను చూస్తా, చాలామందికి సమయాలు అనే పేరుంది. ఎందుకు? దేవుడు ఉజ్జీవాన్ని గుర్తు చేస్తుంది. సైన్ ఆఫ్ రివైవల్. దేవుని వాక్యం అరుదుగా వినిపించే సమయంలో సమయాలు ఒక ప్రవక్తగా నిలబడ్డాడు. ఎటువంటి తరము, ఎటువంటి భయంకరమైన పరిస్థితి, అక్కడ ఉన్న ప్రధాన యాజకుడే దేవుని స్వరము వినలేడు. ఒక బాలుడు వచ్చి హెచ్చరించాల్సి వచ్చింది, నీతో దేవుడు మాట్లాడింది, ఏం మాట్లాడాడో నాకు ఉన్నట్టుగా చెప్పు అంటాడు. కానీ సమయాలు అక్కడ నిలబడ్డాడు, ఒక సాక్షి, ఒక ఉజ్జీవము. సమయాలు ఒక స్థలానికి వస్తున్నా అంటే అక్కడ ఏముండేది? వణుకు, భయం. నువ్వు ఎందుకు వస్తున్నావు? శుభమైన మంచి వార్త తీసుకొని వస్తున్నావా? ఏం భయం. కరెక్ట్గా సమయాలు ట్రైన్ అయ్యాడు.
ఒక జడ్జిగా ఆయన ఎంచుకోబడ్డాడు. సమూయేలు పేరు ప్రార్థించే వారి లిస్టులో ఉంది. అసలు ఎంత గొప్ప విషయం అది. మనం ఆ యొక్క వెయిటింగ్ పీరియడ్లో ఏం చేస్తున్నాం? వైల్ ఐఎమ్ వెయిటింగ్, మనం ఎదురు చూస్తున్నప్పుడు హౌ ఆర్ వి డీలింగ్ విత్ దట్? ఎలా మనము దాంతో వ్యవహరిస్తున్నాం? కరెక్ట్గా ఎదురు చూస్తున్నాం. ఒకవేళ ఎదురు చూసే సమయాన్ని మనం కరెక్ట్గా చేయకపోతే టెస్ట్ ట్రయల్స్ వచ్చే టైంలో మనం నిలవలేం. ఆ క్యారెక్టర్ ఫామ్ కానివ్వకపోతే, ఆ షేప్ రానివ్వకపోతే ఆ యొక్క పాత్రకి, అది వచ్చినప్పుడు అది ఆ ఇబ్బందుల కొలిమిలో వేయబడేప్పుడు ఏమవుతుంది? పగిలిపోతుంది. సో అందుకే వెయిటింగ్ పీరియడ్ని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. వెయిటింగ్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఒక పాత్ర చేయబడిన దాంట్లో వెయిటింగ్ పీరియడ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం. అప్పుడే దాని యాక్చువల్ ఇది రూపము ఫామ్ అవుతుంది. వెయిటింగ్ పీరియడ్ ఒక్కొక్కరికి వేరే ఉండొచ్చు, దాంతో వరి అవ్వద్దు. నేను దేవుడి దృష్టిలో ఉన్నానా లేదా, అది ఇంపార్టెంట్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరం చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా మనం కమిట్ చేసుకుందాం. నాయన అంతేనా, నీవు కుమ్మరివి, నేను మట్టిని, నన్ను నీకు సమర్పించుకుంటున్నా. నీకు ఇష్టమైన రీతిలో నన్ను మలుచు ప్రభు. నువ్వు మమ్మల్ని పెట్టిన చోట్ల మేము ఉండుటకు ప్రభు, ఆ ఎదురు చూసే సమయంలో ప్రభు మేము నీకు నమ్మకముగా ఉండలాగన సహాయం చేయండి. సనగకుండా గొనగకుండా నీ ప్రక్రియల మాలో ప్రభు ఓర్పు నీ ఓర్పు మాలో ఆ క్రియ కొనసాగించినట్లు మీరు సహాయం చేయండి. మేము పర్ఫెక్ట్ కావడానికి ప్రభు, మీరు ఏదైతే మా కోసం ఏర్పరచాడో అది పొందుకోవడానికి ప్రభు, ఓర్పు క్రియని మాలో కొనసాగించినట్లు మేము మాకు సహాయం చేయండి. ఆ జ్ఞానం ఇవ్వండి, ఆ ఓర్పునివ్వండి ప్రభు, సహాయం చేయండి. ఒకవేళ మాకు అర్థం కాకపోతే మేము ఎలా ఇది చేయాలి అని అడిగే కృపని మాకు ఇవ్వండి. నేర్చుకున్నటకు మాకు ఇవ్వండి. ఆ పిల్లల వంటి స్వభావం మాకు ఇవ్వండి ప్రభు. సిగ్గుపడకుండా మేము హెల్ప్ అడిగే కృపని మాకు దయచేయండి ప్రభు. మేమేమి చేయాలి, మేము ఎలా ఉండాలి అని ప్రభు తెలుసుకుంటకు సహాయం చేయండి. అర్థం కాని స్థితిలో ప్రభు ఆ కావలసిన హెల్ప్ని మీరు పంపిస్తారని మేము నమ్ముచున్నాము. థ్యాంక్ యూ జీసస్. నేను ఆ హెల్ప్ మీ అనే ఆ యొక్క కేక వేసే విధముగా మేము ఉండటకు సహాయం చేయండి. ఊబి వంటి స్థితిలో ఉన్నా మేము ఒకవేళ అడగట్లేదేమో ప్రభా సహాయం. ఒకవేళ ఆ స్థితిలో మేముంటే మమ్మల్ని క్షమించి, ఇదిగో నోరు తెరిచి దేవ మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయని అడుగుదాం. అవును ప్రభా, ఈ యొక్క వెయిటింగ్ పీరియడ్లో మేము తప్పిపోతున్నామేమో ప్రభా, మేము నీలో కొనసాగట్లేదేమో ప్రభా, మేము సరైన విధముగా మా యాటిట్యూడ్ లేదేమో, మాకు సహాయం చేయండి ప్రభా. థ్యాంక్ యూ జీసస్. while I'm waiting I will serve you God. మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఈ యొక్క ఎదురు చూసే సమయంలో నేను నిన్ను సేవిస్తాను ప్రభా. ఎదురు చూసే సమయంలో నేను ప్రార్థిస్తాను తండ్రి. ఎదురు చూసే సమయంలో నేను వాక్యాన్ని ధ్యానిస్తాను ప్రభా. నీ పైన నా దృష్టిని నిలుపుకుంటాను ప్రభా. నేను విశ్వాసంలో కొనసాగుతాను ప్రభా. నా దేవుడు ఏమైనా చేయగలనని నేను నమ్ముతాను ప్రభా. ఒప్పుకుంటాను ప్రభా. నలుగురు సమక్షంలో నాకు ఆ ధైర్యమునివ్వు, మాకు ఆ ధైర్యమునివ్వు ప్రభు. నా దేవుడు చేయుటకు సమర్థుడు, నా దేవుడు చేయడానికి సమర్థుడు అనే ధైర్యం మాకు ఇవ్వండి. కొన్నిసార్లు మేము వాగ్దానం ఉంటుంది కానీ ఆ ధైర్యం ఉండదు ప్రభా ఒప్పుకోవడానికి. అబ్రాహాంని ప్రభు అబ్రహాముగా మార్చిన దేవుడవు నీవు. వాగ్దానం నెరవేరక మునిపే ప్రభు ఆ పేరుని మార్చేవుతాను నేను. కన్ఫెస్ చేయమన్నావు ప్రభు. అబ్రహాము జనములకు తండ్రిగా ప్రభు అవుతాను. సారాని ప్రభు అవుతాను ఒక ప్రిన్సెస్గా ప్రభు నువ్వు నిలబెట్టుకున్నావు ప్రభు. తల్లిగా నువ్వు నిలబెట్టావు తండ్రి. అది వాగ్దానం నెరవేరక మునిపే వారి యొక్క శరీరాలు ప్రభు ఆ యొక్క డెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడే నువ్వు వారిని ఆ విధంగా పిలిచావు ప్రభు. అవుతాను మేము మా ఫెయిత్ని కన్ఫెస్ చేయడానికి భయపడకుండా, సిగ్గుపడకుండా ప్రభు ధైర్యంగా మా దేవుడు చేయగలడు అని మేము ఒప్పుకోవడానికి సహాయం చేయండి. అవును ప్రభా, షద్రక్ మేషక్ అబేద్నెగో అయితే ధైర్యం కలిగి ఉన్నారు.
మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము ఈ ప్రతిమకు మొక్కమన్నారు ప్రభు. ధైర్యం, ఛాలెంజింగ్ ఫెయిత్ వాళ్ళకు ఉంది ప్రభు. అటువంటి ఛాలెంజింగ్ ఫెయిత్లోకి మమ్మల్ని నడిపించండి. మా ఫెయిత్ని యాక్టివేట్ చేయమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. మరొకసారి మమ్మల్ని దర్శించి నీ వాక్యం మాలో ఫలించేలాగా సహాయం చేయండి. ఏ మనుషుల మాటలు కాదు ప్రభు, నీ వాక్యంను మేము ఆనుకొని ఉంటుండగా నీ వాక్యం మాలో ఫలించాలి. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.